So this is the first among the series related to the Jignasa program. So Jignasa program అంటే ఇంక్విజిటివ్నెస్, అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడం, జిజ్ఞాస. సో ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి, ఫస్ట్ సెషన్ కాబట్టి ఈ సిరీస్లో ఈరోజు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అనే అంశం గురించి తెలుసుకోండి. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అంటే రెగ్యులర్గా స్టూడెంట్స్కి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వచ్చే డౌట్స్, ఫ్రీక్వెంట్ డౌట్స్ అని. సో వాట్ ఆర్ దోస్ డౌట్స్ విచ్ ఫ్రీక్వెంట్లీ, వెరీ బేసిక్ థింగ్స్, బట్ మోస్ట్ ఆఫెన్ వీ ఫెయిల్ టు నో అబౌట్ దెమ్. సో ఐ ట్రై టు క్లియర్ దిస్ doubts among the candidates. The same thing that I am going to display on the board is given to you in the form of a handout. Keep this handout for your lifetime till you crack the civil service. సో సివిల్ సర్వీస్ సాధించేంత వరకు మీకు ఇచ్చినటువంటి హ్యాండ్అవుట్ ఏదైతే ఉందో అది మీరు పర్మనెంట్గా పెట్టుకోవాలి. అంటే పర్మనెంట్గా పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో దాన్ని పెట్టుకొని ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే అందులో మొత్తం 20 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దే ఆర్ రిలేటెడ్ టు ఎంటైర్ ప్రిపరేషన్ ప్రాసెస్, వెరీ బేసిక్ థింగ్స్. సో అందులో హెడ్డింగ్ ఉంది ఒకటి. ఏమని హెడ్డింగ్ ఉంది? టు క్రాక్ యూపీఎస్సీ, టు బీ సక్సెస్ఫుల్, టు గివ్ ది ఫస్ట్ అటెంప్ట్. ఒక ఇయర్ పెట్టాం దాన్ని. వాట్ ఈస్ ద ఇయర్? అంటే ఆ ఇయర్ ఎందుకు పెట్టాం? 30, 31, 32 అని చెప్పి. అంటే రీజన్, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2026, 27లో ఉంటారు. సో యూ విల్ బి ఎలిజిబుల్ టు టేక్ ది ఎగ్జామ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్, టు గివ్ ఎ ఫస్ట్ అటెంప్ట్ బై దట్ ఇయర్ 2032. సో ఈ ఇంటర్మీడియట్ 5 years, 2 years ప్లస్ గ్రాడ్యుయేషన్ 3 years. ఆ తర్వాత ఒక 1 year కంప్లీట్ ప్రిపరేషన్ తోటి ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఐఏఎస్ కొట్టాలి. సో బికాస్ యూజువల్గా చాలామంది ఏం చేస్తారు, మీకు మిగతా వాళ్ళకి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తేడా ఏంటంటే, ద క్యాండిడేట్స్ యూజువల్లీ ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ ఆర్ ఆఫ్టర్ ద బీటెక్. గ్రాడ్యుయేషన్ అయితే 3 years, బీటెక్ అయితే 4 years ఉంటుంది. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయితే 21 yearsకి దే విల్ బీ ఎలిజిబుల్ టు టేక్ ది ఎగ్జామ్. బీటెక్ అయితే 22 years వస్తుంది. అండ్ దెన్ దే స్టార్ట్ ప్రిపరేషన్. When they start the preparation, it will take at least 3 to 5 years to crack the civil service. Minimum 3 to 5 years after the commencement of the preparation. 3 to 5 years పడుతుంది ప్రిపరేషన్ చేసి కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ అర్థం చేసుకుని అండ్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. కానీ మీరేం చేస్తున్నారు, రైట్ ఫ్రమ్ ది +2 లెవెల్, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి, డిగ్రీ తర్వాత చేయాల్సిన 5 years ప్రిపరేషన్ ఇప్పుడే మొదలుపెట్టారు. సో దిస్ వాజ్ ద ఐడియా, యాక్చువల్లీ హోలిస్టిక్ ఐడియా, డ్యూ టు విచ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ 2019 ఇన్ శంషాబాద్. ఎందుకంటే ఈ డిగ్రీ తర్వాత ప్రిపేర్ అయితేనేమో 5 years పడుతుంది. మరి అదేదో డిగ్రీకి ముందే ఆ 5 years ప్రిపరేషన్ చేసేస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో. అండ్ సో ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఏంటో తెలుసుకునే ముందు అప్ ఫ్రంట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రాక్ ఐఏఎస్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్? ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి? 22 or 23 ఏజ్లో నువ్వు కనుక ఐఏఎస్ అయితే, ఆర్ ఐపీఎస్, చాలామందికి ఐపీఎస్ అవ్వాలని కూడా ఉంటుంది. ఐపీఎస్ సాధిస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సర్వీస్ ఆఫ్ 37 years. ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ 60 కాబట్టి 22, 23కి కనుక సపోజ్ నువ్వు ఐఏఎస్ క్రాక్ చేస్తే నీకుండే సర్వీస్ టోటల్గా ఎంత? 37 years. 37 yearsలో నువ్వు ఏ స్థాయి వరకు వెళ్తావు? దట్ షుడ్ బి యువర్ గోల్. నాట్ క్రాకింగ్ ఐఏఎస్ షుడ్ బి యువర్ గోల్. ఐఏఎస్, ఐపీఎస్ అనేవి ఓన్లీ టార్గెట్స్ అంతే. 37 yearsకి నువ్వు ఏమవుతావు అనేది నీ గోల్, అల్టిమేట్ గోల్ అయి ఉండవు. ఇఫ్ యు ఆర్ an IAS officer after 37 years of service, you are going to become the cabinet secretary in the country. Cabinet secretary ante senior most IAS officer who is the advisor to the prime minister. Prime minister will not do anything without your advice. Suppose IPS అయ్యేవనుకో,
if you crack the IPS, after 37 years of service, you are going to become the National Security Advisor, like Ajit Doval. He is also IPS officer. అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆ స్థాయి వరకు వెళ్తాం. ప్రైమ్ మినిస్టర్కి సెక్యూరిటీ సలహాలు ఇస్తారు. అలాంటి స్థాయి వరకు వెళ్తాం. సో అటువంటి క్వశ్చన్ అప్ ఫ్రంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రాక్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. 2026 జాన్వరిలో యూపీఎస్సీ ఒక యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ యాన్యువల్ రిపోర్ట్లో ఏముందంటే 6% ఆఫ్ ది క్యాండిడేట్స్ క్రాక్ ది సివిల్ సర్వీసెస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. అవుట్ ఆఫ్ ద టోటల్ పోస్ట్ ఎంత, టోటల్ 1020 పోస్టులు ఉంది. ఆ 1020 పోస్టుల్లో 66% అంటే అరౌండ్ 60 అనమాట. అంటే 60 మంది ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేస్తున్నారు. ఇక్కడ ఒక 300 మంది ఉన్నారు అనుకుందాం. మరి ఈ 300 మంది ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయొచ్చా? డెఫినెట్లీ యూ కెన్ మేక్ ఇట్, బికాస్ దోస్ హూ హ్యావ్ క్రాక్డ్ ఇట్, they were the freshers. As soon as they have finished their graduation, they have made it. How they could make it? మిగతా వాళ్ళ కాకుండా ఈ 60 మంది దేశంలో 1000 మందిలో, అంటే యావరేజ్న ఎవ్రీ ఇయర్ ఒక 10 లక్షల మంది సివిల్ సర్వీస్ కోసం అప్లై చేస్తే ఒక 5,50,000 వరకు యాక్చువల్గా ఎగ్జామ్ రాస్తారు. అప్లై చేసిన వాళ్ళందరూ రాయాలి. వాళ్ళలో నుంచి ఒక 13,000-14,000 మంది ప్రిలిమ్స్కి సెలెక్ట్ అవుతారు. దాంట్లో నుంచి మళ్ళీ ఒక 2,500 మంది మెయిన్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఆ ఇంటర్వ్యూలో నుంచి మళ్ళీ ఒక 1000 పోస్టులు ఇట్లా సెలెక్ట్ అవుతారు. అంటే ఒక 10 లక్షల మందిలో నుంచి ఒక 1000 క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతున్నారు. ఆ 1000 క్యాండిడేట్స్లో 6% అంటే 60 మంది. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 66% ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ టు ద సివిల్ సర్వీస్ ఆర్ ఫ్రెషర్స్, ఫస్ట్ అటెంప్ట్ గివర్స్. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ ఐపీఎస్ కొట్టినాడు. కాబట్టి వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దోస్ క్యాండిడేట్స్, వై నాట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ? అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు లెర్న్ ద బేసిక్స్ ఫస్ట్. అంటే వీళ్ళు ఏం చేశారు, ఈ 60 మంది ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తే, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తే, వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ప్రిపరేషన్ ఇన్ ద +2 ఆర్ ఇన్ ద గ్రాడ్యుయేషన్. సో వీళ్ళు తమ ప్రిపరేషన్ని ఇంటర్మీడియట్లోనో లేకపోతే గ్రాడ్యుయేషన్ లెవెల్లోనో స్టార్ట్ చేసేసారు. కాబట్టి డిగ్రీ తర్వాత స్పెండ్ చేయాల్సిన 5 years ఎప్పుడు స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు? ఇంటర్ నుంచే స్పెండ్ చేస్తారు, ప్రిపరేషన్లో మొదలుపెట్టి. అండ్ దే హ్యావ్ దిస్ కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ద ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్లో కమిట్మెంట్ ఉంది. నాకు ఐఏఎస్ తప్ప, యూపీఎస్సీ తప్ప నాకు ఇంకేం ఉంది అనేటటువంటి కమిట్మెంట్ ఉంది. అండ్ కన్సిస్టెన్సీ ఉంది. కన్సిస్టెంట్ అంటే 5 ఏళ్ల పాటు ప్రతిరోజు యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే వాళ్ళు డ్రీమ్ చేస్తూ ఉన్నారు. ఐఏఎస్ కోసమే డ్రీమ్ చేయడం, ఐపీఎస్ కోసమే డ్రీమ్ చేయడం. దే వర్ లివింగ్ దేర్ డ్రీమ్స్. లివింగ్ ద డ్రీమ్స్ అంటే ఏంటి? మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో, ఆ టార్గెట్ పెట్టుకున్నామో, ఆ టార్గెట్ కోసం బతకడం. అండ్ ఆ రకంగా ఈ 60ని మనం 300 చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఫ్రీక్వెంట్గా అడిగేది, వాట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద యూపీఎస్సీ? యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే మినిమం ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? యూఆర్ సపోజ్ టు హ్యావ్ ఎ బ్యాచులర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంతే, ఇంకేం అక్కడ. BA, BCom, BSc ఆర్ బీటెక్, MBBS ఎవరైనా రాయొచ్చు ఎగ్జామ్. అది ఫస్ట్. సో దానికి మినిమం మార్కులు కూడా అక్కర్లేదు. అంటే 60% ఉండాలి, 70% ఉండాలి అక్కర్లేదు. జస్ట్ పాస్ అవుతే చాలు. ఒక 40-45% తోటి పాస్ అయితే చాలు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, డూ ఐ నీడ్ టు బీ ఇంటెలిజెంట్ టు ప్రిపేర్ ఫర్ ద యూపీఎస్సీ? యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే నేను ఇంటెలిజెంట్ అయి ఉండాలా? అక్కర్లేదు. నాట్ రిక్వైర్డ్. యు ఆర్ సపోజ్ టు బీ సెన్సిబుల్ అండ్ ఎంపథెటిక్, అంతే. సెన్సిబుల్ అంటే కామన్ మినిమం సెన్స్, మినిమం కామన్ సెన్స్ ఉంటే చాలు. అది అటువంటి సెన్సిబిలిటీస్ ఉండాలి. అండ్ యు ఆర్ సపోజ్ టు బీ ఎంపథెటిక్. ఎంపథెటిక్ అంటే ఏంటి? జాలి, దయ, సానుభూతి ఇలాంటివి కలిగి ఉండడు. ఎవరి పట్ల? వీకర్ సెక్షన్స్ పట్ల. సొసైటీలో ఉండే వీకర్ సెక్షన్స్ అంటే ఎవరాళ్ళు? ఫార్మర్స్ కావచ్చు, లేకపోతే వర్కర్స్ కావచ్చు, ఆర్ లేకపోతే విమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు. సో ఇటువంటి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కావచ్చు, దేర్ ఆర్ ద వీకర్ సెక్షన్స్ అండ్ యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ ద ఎంపథీ టువర్డ్స్. అండ్ ఈ 2 క్వాలిటీస్ ఉంటే చాలు. యు ఆర్ నాట్ సపోజ్ టు బీ, నాట్ రిక్వైర్డ్ టు బీ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, కెన్ ఐ ప్రిపేర్ ఫర్ ద యూపీఎస్సీ ఫ్రమ్ క్లాస్ 11? ఇప్పుడు మీరు చేస్తుంది అదే.
అంటే 11th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి యూ హ్యావ్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ ది యూపీఎస్సీ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ టైమ్ టు బిల్డ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ 5 years ఆఫ్ టైం. 5 సంవత్సరాల టైం ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాల టైంలో అద్భుతంగా మొత్తం 15 రకాల సబ్జెక్టుల మీద కమాండ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే సుమారుగా ఒక 15 సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ 5 years టైం ఉంది అంటే యావరేజ్న సంవత్సరానికి ఒక 3 సబ్జెక్ట్స్ చదివితే చాలు. మనం ఎలా డిస్కస్ అలా దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? వీ స్టార్ట్ విత్ ద ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కదా. ఎన్సీఆర్టీ ఫౌండేషన్లో కొన్ని బుక్స్ చదవాలి. లైక్ ఏం సబ్జెక్ట్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, ఎకనామిక్స్, ఇటువంటి సబ్జెక్ట్స్ తోటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం. అలా తర్వాత అదేవిధంగా దాంతోపాటు యాప్టిట్యూడ్, సీసాక్ కోసం యాప్టిట్యూడ్ చదువుతాం. అండ్ దిస్ యూపీఎస్సీ సిలబస్ ఈజ్ లైక్ అన్ అంబ్రెల్లా సిలబస్ దట్ ఈస్ యూస్ఫుల్ టు యూ టు రైట్ ఎనీ ఎగ్జామ్ ఇన్ ద కంట్రీ, నాట్ జస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్. అంటే యూపీఎస్సీలో మొత్తం అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి. దేశంలో ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు ఈ ప్రిపరేషన్ తోటి. అందుకనే వన్ నేషన్ వన్ కరికులం ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటి, సిలబస్ అది యూపీఎస్సీ సిలబస్. మీరు ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు రైట్ వేరియస్ ఎగ్జామ్స్ అట్ ద నేషనల్ లెవెల్. ఎలాంటివి? క్లాట్ ఎగ్జామ్ రాయగలుగుతారు. క్లాట్ ఎగ్జామ్ రాస్తే మీరు నేషనల్ లా యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాయగలుగుతారు. అది రాస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో అక్కడ బీబీఏ చేయొచ్చు, 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేయొచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అక్కడ ఇది. తర్వాత క్యూట్ ఎగ్జామ్ రాయొచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. దేశంలో ఒక 20-30 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిల్లో ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ 5 years ప్రోగ్రామ్ ఉంటుంది. అది కూడా చేయొచ్చు. అంటే యూ విల్ బీ హ్యావింగ్ ద గ్రాడ్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆర్ అదర్వైజ్ ఈ 10th ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ ఇఫ్ యూ క్రాక్ దోస్ ఎగ్జామ్స్ యూ విల్ హ్యావ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అపారమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ కాన్ఫిడెన్స్ విల్ బూస్ట్ యూ టు టేక్ ది అనదర్ 3 years టు ప్రిపేర్ ఫర్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అండ్ టు కన్సిస్టెంట్లీ అపియర్ ఫర్ ది ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. తర్వాత విచ్ స్ట్రీమ్ ఈజ్ బెస్ట్ ఫర్ ద యూపీఎస్సీ? ఎంపీసీయా, బైపీసీయా, ఎంఈసీయా, సిఈసీయా ఆర్ ఎనీ అదర్ హ్యూమానిటీ సబ్జెక్ట్? విచ్ ఈజ్ మోస్ట్ బెటర్? ఎనీ స్ట్రీమ్ కెన్ లీడ్ టు యూపీఎస్సీ సక్సెస్. And you have to choose those subjects which are useful to the civil service preparation. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి ఏదైతే సబ్జెక్టులు బాగా యూజ్ అవుతాయో అవి పెట్టుకోవడం వచ్చింది. అంటే బాగా యూజ్ అయ్యేవేంటి? మనకి మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి యూపీఎస్సీలో? కోర్ సబ్జెక్ట్స్ అంటాం. ద కోర్ సబ్జెక్ట్స్ ఇన్ ద యూపీఎస్సీ ఆర్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, గవర్నెన్స్, ఇటువంటి కోర్ సబ్జెక్ట్స్. సో మీరు హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ అయితే మీకు పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. ఎంఈసీ, ఎంపీసీ తీసుకున్నాం అనుకో, మ్యాథ్స్ చదువుతావు, ఎకనామిక్స్ చదువుతావు. దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ టు ద సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. మ్యాథ్స్ ఏమో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద CSAT. ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో సూటబుల్ యాజ్ ఎ కోర్ సబ్జెక్ట్ ఇన్ ద జనరల్ స్టడీస్. కాబట్టి ఏ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ గ్రూపు నీకు యూపీఎస్సీ ప్రిపరేషన్కి కంపాటబుల్గా ఉండలేదు. అండ్ తర్వాత 5, విచ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ షుడ్ ఐ చూస్? ఇంటర్మీడియట్లో ఉన్నారు ఇప్పుడు, గ్రాడ్యుయేషన్లో ఏ కోర్స్ తీసుకోవాలి? బీఏనా, బీకామా, బీఎస్సీయా, బీటెక్, ఏం చదివితే మంచిది అని అంటున్నారు. ఇది కూడా చాలామంది అడిగే క్వశ్చన్. అంటే చూజ్ ఎ సబ్జెక్ట్ యూ జెన్యున్లీ ఎంజాయ్ అండ్ కెన్ స్కోర్ వెల్ ఇన్, ప్రిఫరబుల్లీ బీఏ విత్ పొలిటికల్ సైన్స్. అంటే మీరు ఇప్పుడు హెచ్ఈసీ చదువుతున్నారు, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఉంది. ఆ సివిక్స్ ఏమో పొలిటికల్ సైన్స్ అవుతుంది. అలాగే హిస్టరీ విత్ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, సెక్యూరిటీ స్టడీస్. బీఏలో సెక్యూరిటీ స్టడీస్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇలా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకో, దట్ షుడ్ బి సూటబుల్ టు యువర్ ప్రిపరేషన్. 6th క్వశ్చన్, షుడ్ ఐ రీడ్ ద న్యూస్ పేపర్స్? నో. ఇప్పుడే న్యూస్ పేపర్లు చదవాల్సినటువంటి అవసరం ఉందా? అంటే న్యూస్ పేపర్ యాక్చువల్గా చదవమని చెప్తారు, బట్ న్యూస్ పేపర్లో ఏం చదవాలనేది జనరల్గా మనకు ఐడియా ఉండదు ఈ స్టేజ్లో. కాబట్టి వాట్ ఐ రికమెండ్ యూ ఈజ్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. రీడ్ ది కేర్ డాక్యుమెంట్స్ ఆఫ్ KPIS Academy.com.
and they are provided on a daily basis and taught you in the classroom by the faculty as well. కేర్ డాక్యుమెంట్ అంటే ఏంటి? న్యూస్ పేపర్లో మన సిలబస్కి ఏదైతే రిలవెంట్గా ఉంటుందో ఆ రిలవెంట్గా ఉన్నటువంటి టాపిక్స్ని తీసుకుని వాటి మీద బ్యాక్గ్రౌండ్ ఇస్తూ, దాని వివరణ ఇస్తూ, దాని మీనింగ్స్ చెప్తూ, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే పేరుతో ప్రత్యేకంగా మన అకాడమీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ప్రతిరోజు ఇస్తుంటాం. వాటినే టీచర్లు మీకు, ఫ్యాకల్టీ మీకు టీచ్ చేస్తారు. దాని ద్వారా మీకు ఏమవుతుందంటే ప్రతి కరెంట్ ఇష్యూని డే టు డే బేసిస్ మీద వాటి బ్యాక్గ్రౌండ్స్తో సహా రేపు రాబోయే క్వశ్చన్స్ ఏంటి అనేటటువంటి విధానంలో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక 5 years పాటు ఇలా కరెంట్ అఫైర్స్ ఫౌండేషన్ పెడితే ఏమవుతుంది? యూ ఇంప్రూవ్ యువర్ నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ బట్ ఆల్సో ద స్టాటిక్ సబ్జెక్ట్. సో అటువంటిది కాబట్టి ఈ న్యూస్ పేపర్స్ పెద్ద ఇప్పుడైతే చదవక్కర్లేదు. విచ్ ఎన్సీఆర్టీ బుక్స్ షుడ్ ఐ రీడ్? ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో మనం మొదలు పెడతాం. మరి ఏ బుక్స్ చదవాలి ఎన్సీఆర్టీలో? హిస్టరీ కానీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ, ఈ ఎన్సీఆర్టీ చదవాలి. దే ఆర్ ద కోర్ సబ్జెక్ట్. కాబట్టి హిస్టరీ కంపల్సరీగా ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ పీరియడ్ సంబంధించి. ఇప్పుడు సపోజ్ 12th క్లాస్లో కొత్త 2026-27లో కొత్త ఎన్సీఆర్టీ బుక్స్ వచ్చినాయి. ఈ 2026-27 కొత్త ఎన్సీఆర్టీ బుక్స్లో ఏముంటుందంటే 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ ఏదైతే ఉంటుందో అందులోనే మొత్తం ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ హిస్టరీ మొత్తం అన్నీ ఉంటాయి. ఫస్ట్ వాటిని చదివేసాను అంటే బై ద టైమ్ యూ ఫినిష్ దోస్ 3 సబ్జెక్ట్స్, దోస్ 3 బుక్స్ అంటే థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అనే పేరుతో Part 1, Part 2, Part 3 అని ఉంటాయి. వాటన్నిటిని చదివేటప్పటికి మీరు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు పొలిటికల్ సైన్స్ 11th క్లాస్ బుక్ ఒకటి చదవాలి. పొలిటికల్ సైన్స్ 11th క్లాస్లో 2 బుక్స్ ఉంటాయి. పొలిటికల్ థియరీ అని అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని చెప్పి 2 బుక్స్ ఉంటాయి. ఆ 2 బుక్స్ చదవాలి ఎన్సీఆర్టీలో. అట్లనే సోషల్, ఎకనామిక్స్, జాగ్రఫీ, సోషియాలజీకి సంబంధించిన బుక్స్. అండ్ తర్వాత 8th క్వశ్చన్, హౌ మెనీ ఇయర్స్ డస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ విల్ టేక్? స్టార్టింగ్లో చెప్పాను, యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయడానికి యూజువల్లీ ఇట్ విల్ టేక్ 4 to 5 years. యూపీఎస్సీ రిపోర్ట్ ఈస్ షోయింగ్ దట్ candidates usually taking 4 to 5 years of preparation to crack the civil service. So what you are doing, you are starting your preparation right from the intermediate level, so that will be very much suitable to crack it in the first attempt. Tarvata 9th question, is coaching compulsory for this UPSC civil service? Very frequently asked question, right? So coaching avasarama ante coaching is not compulsory, but guidance is necessary. Mentorship is required to drive you in a right direction. Because in the civil service preparation, what to read is not important. What not to read is more important. ఏం చదవాలి అనే దానికన్నా ఏం చదవకూడదు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు సపోజ్ హిస్టరీ బుక్స్ ఉన్నాయనుకో, హిస్టరీకి 100 పుస్తకాలు ఉంటాయి. సో అవుట్ ఆఫ్ దిస్ 100 books, which books you have to read is not important. Which books you should not read. You have to eliminate 99 books and have to select 1 book for history. కాబట్టి ఆ రైట్ డైరెక్షన్ ఇవ్వడానికి, ఆ రైట్ గైడెన్స్ ఇవ్వడానికి మీ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ ఆ ఫ్యాకల్టీ మీకు చేసేది ఏంటి? గైడెన్స్, కోచింగ్ కాదు. ఫ్యాకల్టీ మీకు చేసేది ఏంటి? మెంటారింగ్, కోచింగ్ కాదు. అంటే మెంటారింగ్, గైడెన్స్ అంటే ఏంటి? ఎలా వెళ్ళాలో చెప్పడం, ఏం చదవకూడదో చెప్పడం, ఎలా చదవాలో చెప్పడం. హౌ టు స్టడీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, నాట్ జస్ట్ వాట్ టు స్టడీ. బికాస్ యు ఆర్ సపోజ్ టు స్టడీ ది సబ్జెక్ట్ to crack the exam, not to make PhD in that exam, in that subject. కాబట్టి ఆ రకమైనటువంటి పర్స్పెక్టివ్ కాదు. తర్వాత 10th క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్? బికాస్ ఆప్షనల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కంపల్సరీగా. మనకి యూపీఎస్సీలో మెయిన్స్కి వచ్చినప్పుడు 9 పేపర్లు, 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్లో 2 పేపర్స్ ఏమో లాంగ్వేజ్ పేపర్స్. లాంగ్వేజ్ పేపర్స్ అంటే ఒకటి జనరల్ ఇంగ్లీష్ పేపర్ అండ్ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్. ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ అంటే ఏంటి? ఎనీ సబ్జెక్ట్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ యువర్ 10th class కెన్ బి ఆప్టెడ్. ఇట్ కెన్ బి హిందీ ఆర్ సంస్కృత్, తెలుగు, తమిళ్, ఎనీ సబ్జెక్ట్, ఎనీ లాంగ్వేజ్ కెన్ బి ఆప్టెడ్ యాజ్ ద ఇండియన్ లాంగ్వేజ్. అది నీ చాయిస్ అది. అండ్ తర్వాత ఇంకో 7 పేపర్స్ ఉన్నాయి. ఆ 7 పేపర్స్లో 5 పేపర్స్ ఏమో కామన్గా అందరికీ ఒకే ఉంటాయి. ఏంటి కామన్ పేపర్స్? జనరల్ ఎస్సే ఒకటి, తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4.
ఇందులో 15 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్, యాప్టిట్యూడ్, గవర్నెన్స్, ఇటువంటివన్నీ మొత్తం 15 రకాల సబ్జెక్ట్ ఈ కామన్. అండ్ తర్వాత ఇంకోటి ఏంది, ఆప్షనల్ పేపర్ 2 పేపర్స్ ఉంటాయి. ఒకటే ఆప్షనల్ 2 పేపర్స్. అది మళ్ళీ నీ చాయిస్. సపోజ్ నువ్వు డిగ్రీలో BA తీసుకున్నావు అనుకో, BAలో హిస్టరీ ఆర్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి సబ్జెక్టు చదివావు అనుకో, దట్ యూ కెన్ చూజ్ యాజ్ యువర్ ఆప్షన్. అంటే పొలిటికల్ సైన్స్ లేకపోతే సోషియాలజీ ఇటువంటి సబ్జెక్టులో ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. ఆప్షనల్ గురించి ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాం అంటే బికాజ్ దే క్యారీ 500 మార్క్స్, 500 మార్కులు దానికి. అవుట్ ఆఫ్ ద 1750 మార్క్స్ ఆప్షనల్ క్యారీస్ ద 500 మార్క్స్, అంటే విచ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు 30% ఆఫ్ ది టోటల్ మార్క్స్. ఈ మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్లో మొత్తం మార్కుల్లో 1750 అయితే దాంట్లో 30% మార్క్స్ ఆప్షనల్కే ఉన్నాయి. కాబట్టి దానికి అంత ప్రాధాన్యతనియాలి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ అది నీకు ఇష్టమై ఉండాలి. నువ్వు ఒకవేళ నీ డొమైన్ సబ్జెక్ట్ అయితే, డొమైన్ అంటే నువ్వు డిగ్రీలో చదివిన సబ్జెక్ట్ అయితే మంచిది. అండ్ తర్వాత విచ్ ఆప్షన్ షుడ్ ఐ చూస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్, సిలబస్ సైజ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే ఏంటి? బుక్స్ బాగా అవైలబిలిటీ ఉందా, మంచి కోచింగ్ గైడెన్స్ ఉందా, వీటిని బేస్ చేసుకుని నీ ఆప్షనల్ సెలెక్షన్ పెట్టుకోవాలి. తర్వాత 12th క్వశ్చన్, ఇన్ విచ్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద ఎగ్జామ్ హ్యాస్ టు బి రిటన్. ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలి? సపోజ్ దెర్ ఆర్ సమ్ తెలుగు మీడియం క్యాండిడేట్స్, తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయొచ్చు అంటే రాస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా తెలుగు మీడియంలో కూడా సుమారుగా ఒక 50-60 మంది తెలుగు ఎగ్జామ్ రాస్తున్నారు. ఆర్ యూ కెన్ టేక్ ది ఎగ్జామ్ ఇన్ ద తమిళ్ మీడియం, హిందీ మీడియం. హిందీ మీడియం ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ ఇన్ ద నార్త్ ఇండియా. ఆర్ లేకపోతే ఒడియా మీడియం ఆర్ కన్నడ మీడియం. ఏ మీడియంలో అయినా ఎగ్జామ్ రాయొచ్చు. మరాఠీ రాయొచ్చు. కాన్స్టిట్యూషన్లో ఒక 22 లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ ఉన్నాయి. ఆ 22 లాంగ్వేజెస్లో యూ కెన్ చూజ్ ఎనీ లాంగ్వేజ్ టు టేక్ ది ఎగ్జామ్. అండ్ ఇంగ్లీష్ మీడియం ఎనీవే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో అది ఒక అడిషనల్గా. తర్వాత 13th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ టు టేక్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్? సో మినిమం ఏజ్ అయితే 21. మినిమం 21 తర్వాతనే నువ్వు ఎగ్జామ్ రాయాలి. August 1st ఈజ్ ద ఎవ్రీ ఇయర్ August 1st ఈజ్ ద కట్ ఆఫ్ డేట్. సో ఆ 21 తర్వాత మరి మ్యాక్సిమం ఏజ్ ఏంటి? డిపెండ్స్ అపాన్ వేరియస్ కేటగిరీస్. జనరల్ కేటగిరీ 32 years, ఓబీసీ కేటగిరీ 3 years రిలాక్సేషన్ అంటే 35, SC/ST కేటగిరీ 5 years రిలాక్సేషన్ అంటే 37, PWBD అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే వాళ్ళకేమో 10 years రిలాక్సేషన్ 42. బేస్ ఇయర్ అనేది 32. దానికి ఓబీసీ అయితే 3 years రిలాక్సేషన్, SC/ST అయితే 5 years రిలాక్సేషన్, అండ్ డిజేబుల్డ్ పీపుల్ అయితే 10 years రిలాక్సేషన్. మొత్తం అంటే 42 ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్. తర్వాత 14th క్వశ్చన్, హౌ మెనీ అటెంప్ట్స్ డు ఐ గెట్? ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి? సో ఎన్ని అటెంప్ట్స్లో రాయొచ్చు? ఎక్కడికి బాబు లేచేందుకు? బాబు బ్యాక్. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ వన్ కేటగిరీ టు అనదర్. అంటే ఇది అందరికీ ఒకే రకంగా ఉండదు. మళ్ళీ SC/ST BC అని ఇందాక ఏదైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయో అలాగే జనరల్ కేటగిరీలో 6 అటెంప్ట్స్ ఉంటాయి. ఓబీసీ కేటగిరీలో 3 అడిషనల్ అటెంప్ట్స్ ఉంటాయి. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ బిలాంగింగ్ టు ద జనరల్ కేటగిరీ 9 అటెంప్ట్స్ ఉంటాయి. SC/ST అయితే దేర్ ఇస్ నో లిమిట్. అండ్ SC/ST సపోజ్ ఇఫ్ హ్యాపెన్ టు బి PWBD దే హ్యాస్ నో లిమిట్. అంటే 42 years ఏజ్ వచ్చేంతవరకు లిమిట్ లేకుండా రాయొచ్చు. బట్ యువర్ టార్గెట్ షుడ్ ఆల్వేస్ బీ 1. మీరు ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాల్సిన టార్గెట్ ఒకటే. ఏంటి? ఐ వుడ్ క్రాక్ ద సివిల్ సర్వీస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. అది మొదటి ప్రయత్నంలోనే నేను IAS కొడతా, మొదటి ప్రయత్నంలోనే IPS సాధిస్తా అనేది మాత్రమే మీ మైండ్లో ఎప్పుడు ఉండాలి. అండ్ తర్వాత 15th క్వశ్చన్, ఈజ్ UPSC ఏ టఫ్ ఎగ్జామ్? అంటే ఇది టఫ్ ఎగ్జామ్ కాబట్టి 10 లక్షల్లో నుంచి 1000 మంది సెలెక్ట్ అవుతున్నారు. 1000 పోస్టులు ఉంటుంటే 10 లక్షల మంది అప్లై చేస్తుంటే 1000 మంది సెలెక్ట్ అవుతున్నారంటే టఫెస్ట్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. వరల్డ్లో 2nd or 3rd ఉంటుంది దీనికి పొజిషన్. ఏది టఫెస్ట్ ఎగ్జామ్స్ అనేది. చైనాలో ఎవ్రీ ఇయర్ ఇలాగే గావ్కావ్ అనే చెప్పి ఒక ఎగ్జామ్ పెడతారు. దట్ గావ్కావ్ ఈజ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ అని అంటారు.
ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. ఎంత టఫ్ అంటే నాట్ ఓన్లీ ఇంటెలెక్చువల్లీ, అకాడమికల్లీ, బట్ ఆల్సో ఫిజికల్లీ ఇట్ ఈస్ టఫ్. ఎందుకు? ప్రిపరేషన్కి ఎంత టైం పడుతుందని చెప్పాము, మినిమం 5 years అయితే తీసుకుంటుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఎన్ని పేపర్లు ఉన్నాయి దీనికి? 9 papers ఉన్నాయి మెయిన్స్లో. ప్రిలిమ్స్లో 2 papers ఉన్నాయి. 4 hours ఎగ్జామ్ ప్రిలిమ్స్కి. మెయిన్స్కి వచ్చేటప్పటికి 9 papers. 9 papers ఎలా పెడతారంటే ఫస్ట్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 3rd weekలో ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజుల్లో 5 పేపర్లు అయిపోతాయి. ఒక 5 days గ్యాప్ ఇచ్చి ఇంకో 2 daysలో ఇంకో 4 పేపర్లు అయిపోతాయి. అంటే మార్నింగ్ ఇప్పుడు సపోజ్ ఈరోజు ఎగ్జామ్ అనుకో, ఫ్రైడే అనుకుందాం. ఫ్రైడే మార్నింగ్ జనరల్ ఎస్ఏ ఎగ్జామ్ అయిపోతుంది, మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం. రేపు మార్నింగ్ జిఎస్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ జిఎస్ పేపర్ 2. థర్డ్ డే అంటే సండే రోజు వస్తుంది. మార్నింగ్ ఏమో జిఎస్ పేపర్ 3, ఆఫ్టర్నూన్ జిఎస్ పేపర్ 4. 5 పేపర్లు టెస్ట్ ఇచ్చాను. మధ్యలో మళ్ళీ ఇంకో 4 రోజులు 5 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో 2 రోజుల్లో 4 పేపర్లు. అంటే లాంగ్వేజ్ పేపర్లో ఒక రోజు, సాటర్డే రోజు, తర్వాత ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2 సండే రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయిపోతుంది. అంటే 9 పేపర్లని అక్రాస్ ఒక 1 weekలో లేపేస్తున్నారు. మొత్తం ఎంత టైము? ఒక్కొక్క ఎగ్జామ్కి 3 hours. 9 పరీక్షలకి ఎంత టైము? 27 గంటల పాటు. ప్రిలిమ్స్ 4 hours, మెయిన్స్కి 27 hours, మొత్తం 31 hours అయితే. అండ్ ఇంటర్వ్యూ ఒక 40 minutes. అంటే యావరేజ్న ఒక 31 hours, 32 hours ఎగ్జామ్ అనుకో. ప్రిపరేషన్కి 5 సంవత్సరాలు. మరి టఫెస్ట్ ఎగ్జామ్ అంటావా, ఈజియెస్ట్ ఎగ్జామ్ అంటావా? అంటే ఎగ్జామ్ ఈజ్ టెస్టింగ్ యువర్ పర్సనాలిటీ, నాట్ జస్ట్ యువర్ అకాడమిక్ ఎక్సలెన్స్. ఓన్లీ నీకు సబ్జెక్ట్ ఎంత వచ్చు అనేది టెస్ట్ చేయట్లేదు. ఇట్ ఈస్ టెస్టింగ్ యువర్ పర్సనాలిటీ. నువ్వు ఇంత స్ట్రెస్ని బేర్ చేయగలుగుతావా లేదా అనేది చూస్తున్నారు అక్కడ. ఎందుకని? రేపు నువ్వు కలెక్టర్ అయిన తర్వాత, కలెక్టర్ అయిపోవడం అంటే అంబాసిడర్ కారులోనో, లేకపోతే టాటా కార్లోనో, లేకపోతే మెర్సిడెస్ బెంజ్లోనో వెళ్ళిపోయి తెల్లబట్టలు వేసుకుని బయటికి దిగి అందరూ నమస్తే పెడుతుంటే నమస్తే నమస్తే అని చెప్పి వెళ్ళడం కాదు కలెక్టర్ అవడం అంటే. స్ట్రెస్ని తీసుకోవడం. 100 రకాల మంది వస్తారు నీ దగ్గరికి, అందరికీ సమాధానం చెప్పాలి. ఒక రైతు వస్తాడు, ఒక కార్మికుడు వస్తాడు, లోకల్ పొలిటీషియన్ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీ వస్తాడు, మినిస్టర్ వస్తాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ కాకుండా ఎన్జిఓలు వస్తారు, ప్రెజర్ గ్రూపులు వస్తాయి. ఎవరు పడితే వాళ్ళు వస్తాడు, వాళ్ళ కోరికలు తీసుకొస్తారు. నువ్వు అన్నింటినీ తీసుకోవాలి, వాటిని ఫుల్ఫిల్ చేయాలి. మరి ఆ స్ట్రెస్ నీకు ఉందా లేదా చూడడం కోసం ఈ ఎగ్జామ్ ఆ రకంగా పెడతారు. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్స్ టఫే, కానీ సబ్జెక్టులు మాత్రం ఈజీ. ఎందుకు ఈజీ అంటున్నావు సబ్జెక్టులు ఈజీ అని? ఇప్పుడు మీరు 10th క్లాస్లో ఒక్కొక్కరికి 9 points, 10 points ఈ రేంజ్లో సాధించారు. అండ్ దీంట్లో మీరు ఏ సబ్జెక్టులు చదివారు? సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, తర్వాత హిందీ, అంటే 3rd language, తర్వాత సోషల్, మ్యాథ్స్, సైన్స్, ఈ 6 సబ్జెక్టులు చదివారు అనుకుంటారు. అండ్ మీరు మ్యాథ్స్కి సైన్స్కి ఆల్మోస్ట్ 80% టైం పెట్టారు ఈ చదవడం. లాంగ్వేజెస్కి 5% టైం, 10% టైం ఉంటుంది. అండ్ మిగతా సోషల్ స్టడీస్కి ఇంకో 10% పెట్టుంటారు. 80% టైం పెట్టి చదివిన మ్యాథ్స్లోనేమో 100 మార్కులు వచ్చినాయి, సైన్స్లో అదొక 100 మార్కులు వచ్చినాయి. ఓన్లీ 10% టైం పెట్టి చదివిన సోషల్ స్టడీస్లో 90 మార్కులు వచ్చాయి. ఎందులో ఎక్కువ వచ్చినట్టు రిలేటివ్గా? సోషల్లో ఎక్కువ వచ్చినట్టు. బికాజ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు కమాండ్ ద సబ్జెక్ట్. అది తక్కువ టైంలో ఎక్కువ మార్కులు కొట్టారు. నువ్వు 100% టైం పెట్టి 80% పెట్టి 100 మార్కులు తెచ్చుకునే దానికన్నా జస్ట్ 10% టైం పెట్టి యూ హ్యావ్ స్కోర్డ్ 90 marks ఇన్ ది సోషల్ స్టడీస్. అవే సబ్జెక్టులు కదా. కోర్ సబ్జెక్టులు ఏంటి? హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్, దాన్నే పాలిటీ అంటున్నాం. ఇవే కోర్ సబ్జెక్టులు. కాబట్టి సైన్స్ అండ్ హ్యూమానిటీస్, సోషల్ సైన్స్ అండ్ హ్యూమానిటీ సబ్జెక్ట్స్ ఆర్ టెస్టెడ్. విత్ మినిమమ్ ఎఫర్ట్ యూ క్యాన్ కమాండ్ ద సబ్జెక్ట్స్. విత్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇట్ గెట్స్ మోర్ ఈజియర్. అంటే 5 years ప్రిపరేషన్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో భాగంగా చదువుతున్నాం కాబట్టి ఇది ఇంకా సులభం అవుతుంది. వాట్ షుడ్ ఐ డూ ఇన్ క్లాస్ 11 and 12 ఫర్ ద యూపీఎస్సీ? యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం కదా, మరి ఈ క్లాస్ 11th-లోను 12th-లోను మేము ఏం చేయాలి? ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కమాండ్ ద ఎన్సీఆర్టీస్. అందుకే మీ ప్రిపరేషన్ని ఎన్సీఆర్టీస్తో మొదలుపెట్టాం. ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్. ఎందుకంటే నువ్వు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్
రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవడం మంచిది. ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్ స్లైట్లీ. ప్రతి వారం ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. బిల్డ్ కరెంట్ అఫైర్స్ త్రూ ద కేర్ డాక్యుమెంట్స్. కరెంట్ అఫైర్స్, రివర్స్ ఇంజనీరింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పాను చూడ, వాటిని. డెవలప్ అవేర్నెస్ ఆఫ్ ది సొసైటీ అండ్ ది గవర్నెన్స్. మన చుట్టుపక్కల సొసైటీ ఎలా ఉంది అండ్ మన పరిపాలన గవర్నెన్స్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు సపోజ్ మొన్న ప్రధానమంత్రి గురించి పేపర్లో ఒక విషయం బాగా విస్తృతంగా డిస్కస్ చేయబడింది. ఏంటి ఆ విషయం? లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ హూ ఈజ్ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్. అది అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు అలా ఎవరూ లేరు. నెహ్రూ ఉండేవాడు, డెమోక్రటికల్గా ఎలక్ట్ కాకుండానేమో 2 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్ళ పాటు ఉన్నాడు. 1946 నుంచి 52 వరకు వితౌట్ గెటింగ్ ఎలక్టెడ్ హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. మొదటిసారిగా 1952లో ఎలక్ట్ అయ్యాడు, 64లో చనిపోయాడు. 12 ఇయర్స్లో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ అయ్యాడు. అంతకుముందు చేసిందంతా అన్ఎలెక్టెడ్, 17 ఇయర్స్ అంటారు కానీ, బట్ డెమోక్రటిక్గా ఎలక్ట్ అయ్యి 12 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు. ఆ రికార్డుని ఇప్పుడు బ్రేక్ చేసిన వాడు ఇప్పుడు నరేంద్ర మోడీ. డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ who has served more than 12 years, more than any other prime minister in the country. సో ఈ 12 ఏళ్లలో ఏం చేశాడు ఈయన? మరి దేశాన్ని 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్గా తీసుకెళ్ళాడు. 2, దేశంలో అతిపెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ అయినటువంటి నక్సలిజంని ఎలిమినేట్ చేయించాడు. నక్సలైట్ అనేటటువంటి పదం లేకుండా చేశాడు. ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ ద అచీవ్మెంట్స్ ఆర్. అంటే వీ నీడ్ టు నో హౌ ఇట్ హ్యాపెండ్. ఇండియా బికేమ్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ అని చదివినప్పుడు వై అండ్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇలా గవర్నెన్స్ గురించి తెలుసుకోవాలి. గవర్నెన్స్ అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అంటే. నక్సలిజం ఈజ్ ఎలిమినేటెడ్, హౌ ఇట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ బై ద గన్స్ అండ్ బుల్లెట్స్. ఎలిమినేషన్ ఆఫ్ నక్సలైట్స్ హ్యాపెండ్ నాట్ జస్ట్ ఓన్లీ త్రూ ద గన్స్ అండ్ బుల్లెట్స్. ఇట్ హ్యాపెండ్ బై విన్నింగ్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, లోకల్ పీపుల్ హూ వర్ అర్లియర్ సపోర్టింగ్ ది నక్సలైట్స్. ఇంతకుముందు గతంలో నక్సలైట్లను సమర్థించే ప్రజలే ఇప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని? గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తుంది కదా. వాళ్ళని ఎప్పుడైతే ప్రజలను ఎప్పుడైతే ఆకట్టుకుంటున్నావో ఆటోమేటిక్గా ఇటువంటి యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయడానికి వాళ్ళే సపోర్ట్ చేస్తారు. సో హౌ ఇట్ హ్యాపెండ్ అనేది తెలుసుకోవాలి గవర్నెన్స్ గురించి. అండ్ బిల్డ్ రీడింగ్ హ్యాబిట్స్. ఇది ఇప్పుడు సపోజ్ కరెంట్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం. న్యూస్ పేపర్ చదవడం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? రీడింగ్ ద న్యూస్ పేపరా, స్టడీయింగ్ ద న్యూస్ పేపరా? రీడింగ్ ద న్యూస్ పేపర్ అంటాం. బట్ యూ షుడ్ స్టడీ ద న్యూస్ పేపర్. ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ ద న్యూస్ పేపర్ యూ ఆర్ ఇన్అడిక్వెట్. యూ హ్యావ్ టు స్టడీ ద న్యూస్ పేపర్. స్టడీయింగ్ అంటే అధ్యయనం చేయాలి, న్యూస్ పేపర్ని అధ్యయనం చేయాలి. అది ఇప్పుడు మీకు అంత వీలు కాదు కాబట్టి ఆ అధ్యయనం చేసేటటువంటి టాస్క్ని కేర్ డాక్యుమెంట్స్ రూపంలో చేయడం జరిగింది. అధ్యయనం చేయడం అంటే ఏంటి? అవపోసన పట్టడం. ఇంటర్నలైజింగ్ ద న్యూస్. ఇంటర్నలైజింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద న్యూస్, దెన్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద న్యూస్, అండ్ వాట్ విల్ హ్యాపన్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. సో ఇటువంటి అంశాలండి. ఇప్పుడు సపోజ్ రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ జడ్జ్మెంట్ సేయింగ్ దట్ వాకింగ్ ఆన్ ద ఫుట్పాత్స్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద పీపుల్. వాకింగ్ ఆన్ ద ఫుట్పాత్స్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద పీపుల్. ఒక 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి జడ్జిమెంట్, లాస్ట్ ఫ్రైడేనో ఎప్పుడు. ఫుట్పాత్ మీద నడవడం మన ప్రాథమిక హక్కు. ఇట్స్ ఎ రైట్ టు లైఫ్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద రైట్ టు లైఫ్, జీవించే హక్కు. ఫుట్పాత్ అంటే ఒక రోడ్డు వేస్తున్నారు. రోడ్డు ఎందుకు వేస్తారు? ఇప్పుడు సపోజ్ మనకి ఎదురుగా, కాలేజ్ ఎదురుగా రోడ్డు వేస్తున్నారు. దీంట్లో అతిపెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది. రోడ్డు బాగానే ఉంది, అందంగానే ఉంది, కానీ మనుషులు నడవడానికి రోడ్డు లేదా. We have to lay down the road to walk, but not to drive the vehicles. Primary purpose of the road is to walk. ఎక్కడైనా రోడ్డు ఉందంటే ఎందుకని? నడవడానికి కావాలి, కానీ నడవడానికి పాదచారులకి నడవడానికే రోడ్డు లేదు. ఇటువంటి లోపాలు ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది? మనం ఎలా పడితే అలా నడుస్తాం. ఎలా పడితే అలా నడిస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్లు అయితే పోతాం. అంటే నడవడానికి నీకు ప్లేస్ లేకపోతే నీకు బతికే ఛాన్స్ లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పారు? ఈ రోడ్డు మీద కాకుండా ఫుట్పాత్ మీద నడవడం ప్రతి మనిషికి ఉండే ఫండమెంటల్ రైట్. ఇది న్యూస్. మనకి అది సరిపోదు. యూ హ్యావ్ టు స్టడీ ద న్యూస్ అన్నాం కదా. మరి ఏం చేయాలి? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి?
బ్యాక్గ్రౌండ్ అంటే ఏ కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది అనేది ఒకటి. దాని ఇంప్లికేషన్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఆ కేసు ఏంటి, తర్వాత దాని ఇంప్లికేషన్ ఏంటి. ఇంప్లికేషన్ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. ఇలా మొత్తం దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ. ఈ కేసు ఏంటి, ద కేస్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద సిపి వర్సెస్ ఏపీ కేస్ 2026. సిపి వర్సెస్ ఏపీ కేసు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డాక్యుమెంట్లో ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి జనరల్గా న్యూస్ పేపర్లో కవర్ చేయలేవడం, హిందూ పేపర్లో కానీ లేకపోతే ఏ పేపర్లోనూ కవర్ చేయలేదు. మరి ఇది ఎక్కడ ఉంటుంది ఈ విషయం, మన కేర్ డాక్యుమెంట్లో ఉంటుంది. అది ఎక్కడ వాళ్ళకి మన కేర్ డాక్యుమెంట్లో ఎవరు పెట్టారు, ఒరిజినల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డాక్యుమెంట్ 13 పేజీలు ఉంది, ఎక్కువ కూడా కాదు. 13 పేజెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డాక్యుమెంట్ PDF ఉంటుంది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో అది దొరుకుతుంది. అది ఒరిజినల్ డాక్యుమెంట్ తీసి చదవాలి. ఇప్పుడు మీరు అంత చేయలేరు కదా, కాబట్టి మీ తరపున మన రీసెర్చ్ టీము ఏం చేస్తారు, దాన్ని చదివి దాంట్లో కీలకమైనటువంటి మన ఎగ్జామ్కి ఉపయోగపడే పాయింట్ రాస్తారు. సో ఏ కేసులో అని చెప్పి రేపు క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్లో, ప్రిలిమ్స్లో అడుగుతారు. సిపి వర్సెస్ ఏపీ 2026 కేసు. ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్కి రిలేటెడ్గా ఉంది, ఆర్టికల్ 21. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ కేస్ కాంటెక్స్ట్ ఏంటి, ఈ కేసుకి సంబంధించినటువంటి అవుట్కమ్ ఏంటి. వాకింగ్ ఆన్ ద ఫుట్ పాత్స్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ద ఫండమెంటల్ రైట్. ఇలా చదవాలి. ఈ కరెంట్ అఫైర్స్ అంటే బిల్డింగ్ ద రీడింగ్ హ్యాబిట్స్లో వచ్చేటటువంటి ఆస్పెక్ట్ అన్నమాట. తర్వాత 17 క్వశ్చన్, కెన్ ఐ బికమ్ ఐఏఎస్ డైరెక్ట్లీ ఆఫ్టర్ ద క్లాస్ 12? నో. క్లాస్ 12 తర్వాత మీరు రాయగలిగే ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు క్లాట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఐపీ మ్యాట్ రాయొచ్చు, క్యూట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఆర్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జామ్ రాయొచ్చు, ఆర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాయొచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎన్డీఏ ఎగ్జామ్ రాయొచ్చు, నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన ఎగ్జామ్ రాయొచ్చు. ఎంపీసీ చేస్తే కనుక మీరు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ రాయొచ్చు. రాస్తే దాంట్లో ఆఫీసర్స్ అయితే ఏది మిలిటరీలో ఆఫీసర్ పోస్టులకి సెలెక్ట్ అవుతారు. సో అటువంటి ఎగ్జామ్స్ అన్ని 12th క్వాలిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు బీ ఏ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 40-45% మార్క్స్ టు టేక్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్. తర్వాత 18th క్వశ్చన్, హౌ మెనీ అవర్స్ షుడ్ ఐ స్టడీ ఎవ్రీ డే? ఎన్ని గంటలు నేను చదవాలి? సో ఇందాక చెప్పాను నేను, యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ అంటే అది కేవలం ఇట్ ఈస్ నాట్ టెస్టింగ్ యువర్ ఓన్లీ academic excellence, it is not just testing your intelligence, it is not just testing your academic excellence, it is testing your everything including your stress managing abilities. సో మీరు ఇప్పుడు క్లాసులకు అటెండ్ అవుతున్నారు, ఇప్పుడు నేను చెప్పేది అంటున్నారు, ఇది ప్రిపరేషన్లో భాగమే కదా. ఇది కొన్ని సందర్భాల్లో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు గతంలో. క్లాస్ రూమ్లో విన్నది ప్రత్యేకంగా మీరు చదవకపోయినా ఎగ్జామ్లో కనుక ఆ టాపిక్ వస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎలాగా, బికాస్ మనకి ఒక సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది, వింటున్నప్పుడు అది అక్కడ రిజిస్టర్ అవుతుంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీకు అవి గుర్తొస్తుంటాయి. సో మీరు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు 5 o'clock వరకు క్లాసులు అటెండ్ అవుతున్నారు ఒక 6 hours పాటు. ఆ తర్వాత ఒక 3 hours పాటు ఏమో స్టడీ అవర్స్ ఉంటూ ఉన్నాయి. అంటే ఇది కూడా ప్రిపరేషనే, మొత్తం క్లాసులు అటెండ్ అవ్వడం ప్రిపరేషనే, స్టడీ అవర్స్ ప్రిపరేషన్. అంటే ఆన్ అన్ యావరేజ్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు 8 to 10 hours పాటు ప్రిపేర్ అవుతారు. సో ఇవి కాకుండా ఫిజికల్ హెల్త్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఫిజికల్ హెల్త్ మీద ఒక 2 hours పెడుతున్నారు. అండ్ 19th క్వశ్చన్, వాట్ క్వాలిటీస్ షుడ్ ఐ డెవలప్ నౌ? ఇప్పుడు పరిస్థితుల్లో నీకు ఎలాంటి క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి? ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ డిజిటల్ డీటాక్సింగ్. వాట్ ఈస్ ద డిజిటల్ డీటాక్సింగ్ అంటే టాక్సిక్ అనే ఒక సినిమా వస్తుంది. టాక్సిక్ అంటే ఏంటది, విషం అని అర్థం. డీటాక్సింగ్ అంటే విషాన్ని తగ్గించుకోవడం. డిజిటల్ డీటాక్సింగ్ అంటే ఏంటి, డిజిటల్ విషాన్ని తగ్గించుకోవడం. ఏంటో డిజిటల్ విషం అంటే సెల్ ఫోన్లు వాడడాన్ని తగ్గించుకోవడం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. ఎందుకంటే యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసేటటువంటి ప్రొఫెసర్లకి యూపీఎస్సీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఈ మధ్యన. ఈ గైడ్లైన్స్ ఏంటి అంటే, డు నాట్ యూజ్ చాట్ జీపీటీ వైల్ ప్రిపేరింగ్ ది క్వశ్చన్ పేపర్.
క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు చాట్ జీపీటీ ఉపయోగించకండి. మామూలుగా చాట్ జీపీటీ ఉపయోగించి యూజువల్గా ఆన్సర్లు తయారు చేసుకుంటాం. ప్రొఫెసర్లు ఏం చేస్తున్నారు, క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. యూపీఎస్సీ ఏం చేసింది, వీళ్ళు ఇట్లా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని చెప్పి అటువంటి ఏదో పనులు చేయకండి అని చెప్పి. రెండో ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు టైప్ చేసి పంపించకండి. డోంట్ సెండ్ ది క్వశ్చన్ పేపర్స్ ఇన్ ఏ టైప్ మ్యాన్. మరి ఎలా పంపించాలి? మాన్యూస్క్రిప్ట్. సెండ్ ది క్వశ్చన్ పేపర్ ఇన్ ద మాన్యూస్క్రిప్ట్. మాన్యూస్క్రిప్ట్ అంటే చేత్తో రాసి పంపించండి క్వశ్చన్ పేపర్. చేత్తో రాసి పంపించినప్పుడు ఏమవుతుంది, నువ్వు చాట్ జీపీటీ, గూగుల్, బొగ్గులు ఏది ఉండదు. మరేముంటుంది, పర్ఫెక్ట్గా బుక్స్ రిఫర్ చేసి, రిఫరెన్స్ బుక్స్ రిఫర్ చేసి మాత్రమే ప్రొఫెసర్లు క్వశ్చన్స్ తయారు చేయాలి. సో ఆ రకంగా ఏంటి, అసలు డిజిటల్ టెక్నాలజీస్ కాకుండా యు ఆర్ సపోజ్ టు బిల్డ్ ది రీడింగ్ అండ్ స్టడీయింగ్ ఎబిలిటీస్. సో కాబట్టి ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఈస్ డిజిటల్ డిటాక్సింగ్. బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. ప్రొఫెసర్లు కూడా క్వశ్చన్ పేపర్లు తయారు చేయడానికి బుక్స్ మాత్రమే తీసుకోవాలని చెప్పారు కాబట్టి మీరు కూడా కంపల్సరీగా బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. అండ్ తర్వాత అవాయిడింగ్ ఫ్రెండ్షిప్, బికాస్ ఫ్రెండ్షిప్ వద్దు మనకి. పరిచయం ఉంటే సరిపోతుంది, ఫ్రెండ్స్ అక్కర్లా. ఈ బెస్టీలు, బెస్ట్ ఫ్రెండ్స్, నువ్వు నా ఫ్రెండు రా, నీ ప్రాణం ఇచ్చేస్తా నాకు, ఇది చెప్పాలి. కావాలి నీ ప్రాణం నాకు తీసేసుకుంటానని చెప్పాలి, నా ప్రాణం నీకు ఇస్తాను చెప్పకూడదు. ఎందుకంటే బికాస్ ఫ్రెండ్స్ ఆర్ ద ఫస్ట్ ఎనిమీస్ టు అవర్ కెరీర్. మన కెరియర్లో మొట్టమొదటి శత్రువులు స్నేహితులే. మన జీవితాలను నాశనం చేసే వాళ్ళలో ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తాం? ఫ్రెండ్స్కే ఇవ్వాలి. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ మనకి సిగరెట్ తాగడం నేర్పించేవాడు ఎవరు? డాడీయా, ఫ్రెండా? ఫ్రెండ్ నేర్పిస్తాడు, డాడీ చూపిస్తాడు. సపోజ్ మందు కొట్టడం నేర్పించేవాడు ఎవడు? ఫ్రెండే. వీడి కొట్టడం నేర్పించేవాడు ఎవడు? డ్రగ్స్ తినడం నేర్పించేవాడు ఫ్రెండే. ఇలా నానా రకాల దరిద్రాలు నేర్పించేవాడు ఎవడంటే ఫ్రెండే. కాబట్టి ఫ్రెండ్షిప్ ఉంది. పరిచయం ఉంటే ప్రాబ్లం లేదు, అంత జస్ట్ పరిచయం అంతే. అండ్ ఈ మూడు డెవలప్ చేసుకోవాలి 5 ఏళ్ల పాటు. 20 వాట్ ఆర్ ద స్టడీ స్కిల్స్ రిక్వైర్డ్? ఇందా చెప్పాను, స్టడీ స్కిల్స్ ఉండాలి, జస్ట్ రీడింగ్ హ్యాబిట్స్ కాదు. స్టడీ స్కిల్స్ని ఒక 7 రకాల స్కిల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కలిపి 7R ఫార్ములా అన్నట్టు. వాట్ ఈస్ ది 7R ఫార్ములా? రిసీవ్, రీడ్, రికార్డ్, రీడ్, రిజిస్టర్, రివైజ్, రీకాల్, రిపీట్. ఏంటిది? రిసీవ్, క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేది జాగ్రత్తగా, అంతే తప్ప ఫ్లేమ్స్ రాసుకుని పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసి, ఈ ఫ్రెండ్స్ అనే పేరుతో ఫ్లేమ్స్ రాసుకుంటారు చూడు, ఆ పనులన్నీ వ్యవహారాలు చేయొచ్చు. రికార్డ్, రైట్ నోట్స్ డ్యూరింగ్ ది క్లాస్ రూమ్. ప్రత్యేకంగా నోట్స్ రాసుకోమని, నోట్స్ తెచ్చుకోమని చెప్పి ప్రిన్సిపాల్ తోటి చెప్పించాను. నోట్స్ తెచ్చుకున్నారు, పెన్ తెచ్చుకున్నారు, కొంతమంది అయితే తెచ్చుకోలేదు, ఎవరు రాయట్లేదు. అది జరగాలి. నెక్స్ట్ జిజ్ఞాసా సెషన్ పెట్టినప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ నోట్స్, పెన్, అండ్ యూ హ్యావ్ టు రికార్డ్, రిజిస్టర్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అలాగే రీడ్ ద రిలవెంట్ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్, ఆ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో చదవండి. రిజిస్టర్, ఇంటిగ్రేట్ యువర్ క్లాస్ నోట్స్ అండ్ రిఫరెన్స్ మెటీరియల్ ఇంటూ ఫైనల్ నోట్స్. మీరు సొంత నోట్స్ ఒకటి తయారు చేసుకోండి ఇన్ ఎ సింప్లిఫైడ్ ఫార్మాట్. రివైజ్ ద ఫైనల్ నోట్స్ రెగ్యులర్లీ. మీరు సొంతంగా తయారు చేసుకున్న నోట్స్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా రివైజ్ చేస్తూ ఉండాలి. రీకాల్, సో రీకాల్ అంటే ఏంటి? టెస్ట్ యువర్ మెమరీ త్రూ ది ప్రాక్టీస్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్. రీకాల్ అంటే చూడకుండా గుర్తు తెచ్చుకోండి. రివైజ్ అంటే చూస్తా చదవడం, ఏది నువ్వు రాసుకున్న నోట్స్లో నుంచి చదవడం. మరి రీకాల్ అంటే ఏంటి? గుర్తు తెచ్చుకోండి, సో దట్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఇంకో 5 ఏళ్ల పాటు గుర్తుపెట్టుకోవాలి కదా సబ్జెక్ట్, కాబట్టి యూ హ్యావ్ టు రీకాల్ రెగ్యులర్లీ. అండ్ 7 రిపీట్ ద సేమ్ ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్. ఇది చదవడం అంటే, ఇది చదవడం అంటే జస్ట్ అట్లా పట్టుకుని సైలెంట్గా కళ్ళు మూసేసుకుని పడుకున్నావో మెలకుగా ఉన్నావో తెలియకుండా ఈ యాక్టివిటీ కాకుండా, చదవడం అంటే యాక్టివ్ స్టడీ ఉండాలి, ప్యాసివ్ స్టడీ కాదు. ఇట్ షుడ్ బి యాక్టివ్ స్టడీ. యాక్టివ్ స్టడీ అంటే ఈ 7Rs ఫుల్ఫిల్ కావాలి అది. సో అట్లా ఈ 20 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, తరచూ అడిగేటటువంటి ప్రశ్నలు. ఈ కాకుండా ఎవరికైనా ఇంకా వేరే ఏదైనా క్వశ్చన్ ఉందా? ఈ 20 కాకుండా మ్యాక్సిమమ్ ఐ హ్యావ్ కవర్డ్ విచ్ a beginner for the civil service preparation will have.
బిగినర్స్ డౌట్స్ అన్నట్టుగా. సో ఈ బిగినర్స్కి ఉండేటటువంటి రెగ్యులర్గా వచ్చే డౌట్లు కానీ ఈ 20 డౌట్లు కాకుండా వేరే ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అండి. In the 19th question, there is a habit called book reading. We have to read books. What kind of books? Like biographies? Like I told you, the NCERT books. NCERT that Right now you have to confine only to the NCERTs. NCERT it comes under studying, not like reading. Additional book you wanted to read. Yeah. Like some autobiographies. Like Mahatma Gandhi autobiography, Vivekananda autobiography. So those books will help. If you read any autobiography, that will help you to focus on your goal. How they have achieved their goal will help you to build your personality. Currently, I'm reading Bhagavad Gita. Yeah, that's an excellent choice. Bhagavad Gita, చదవండి. It's an excellent choice because Bhagavad Gita or Bible, ఇలాంటి బుక్స్ ఏంటంటే దే ఆర్ రిటన్ ఇన్ సచ్ ఎ వే దట్ ద రీడర్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ మీ. చదివేవాడికి ఎలా అనిపిస్తుంది అంటే ఇది నా కోసమే రాసాడు అన్నట్టుగా అనిపిస్తుంది. సో కాబట్టి భగవద్గీత, బైబిల్ లాంటివి మీకు ఏది ఇష్టమైతే అది, ఖురాన్ కానీ ఏదైనా సరే చదవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు సపోజ్ ఖురాన్ ఉంది, ఖురాన్లో ఫస్ట్ వర్డే ఉంటుంది. ఓపెన్ చేయగానే ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే ఇఖ్రా ఈజ్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ ద ఖురాన్. ఇఖ్రా అంటే ఏంటి? రీడ్ అని. అరబిక్లో ఇఖ్రా అంటే రీడ్, చదువు అని. అంటే ఎందుకంటే చాలామంది ఖురాన్ని చదవకుండానే రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ముందు మొత్తం ఖురాన్ని చదువు, ఆ తర్వాత ఇంటర్ప్రిట్ చేయి. ఇట్స్ ఎ లైఫ్ లెసన్. సో అటువంటి బుక్స్ చదవడంలో తప్పలేదు. అండ్ ఎనీ అదర్ క్వశ్చన్? వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ are asked in interview. ఇంటర్వ్యూ? ఓకే. సో ఇంటర్వ్యూ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనాలిటీ. The questions in the interview are based on the personality. పర్సనాలిటీ అంటే అసలు మనకి యూపీఎస్సీలో ఉండే ఇంటర్వ్యూ పేరే పర్సనాలిటీ టెస్ట్. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ అ జనరల్ ఇంటర్వ్యూ ఆర్ వైవా, ఇటువంటి పేర్లు ఉండవు. ద వెరీ నేమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఈజ్ పర్సనాలిటీ టెస్ట్. అండ్ దిస్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఎలాంటి క్వశ్చన్లు ఉంటాయి? ఒక 30-40 మినిట్స్ ఉండే ఎగ్జామ్ అంటే ఈ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది. ఈ 30-40 మినిట్స్లో ఏం అడుగుతారు? ఎవరు ఉంటారు అక్కడ? ఫస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్ విల్ ఫైండ్ 5 మెంబర్స్. 5 ఉంటారు బోర్డులో. ఒక యూ షేప్ టేబుల్ ఉంటుంది, ఆ యూ షేప్ టేబుల్ మీద కూర్చుంటారు. దానికి ఎదురుగా ఒక 5 feet డిస్టెన్స్లో చైర్ ఉంటుంది, ఆ చైర్లో నువ్వు కూర్చుంటావు. అండ్ ఈ యూ షేప్ ఉండడం వల్ల దే కెన్ హ్యావ్ ఆల్మోస్ట్ 270-degree వ్యూ ఆఫ్ ద క్యాండిడేట్. 360 అంటే బ్యాక్ తెలియదు కానీ మొత్తం మిగతా అంతా ఫ్రంట్ అండ్ సైడ్స్ 270-degree వ్యూ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి దేర్. సో దే కెన్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ పర్సనాలిటీ. ఇప్పుడు సపోజ్ నువ్వు కూర్చున్నప్పుడు గోర్లు కట్ చేసుకున్నావా లేదా కూడా గమనించగలుగుతారు. అంటే గోర్లు కట్ చేసుకుంటే దానికి మార్కులు వేయరు, కట్ చేసుకోకపోతే నువ్వు కేర్లెస్ అనుకుంటావు. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు బి అన్ అఫీషియల్ బ్యూరోక్రాట్. A bureaucrat has to be neat not only in his work but also in his appearance. అపియరెన్స్లో కూడా నీట్గా ఉండాలి, పనిలో మాత్రమే కాదు. సో అది కూడా గమనిస్తారు. అండ్ క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే దే ఆస్క్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్, యువర్ బయోడేటా. వాళ్ళు బయోడేటా అడుగుతారు. ఫస్ట్ నువ్వేం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, 10th క్లాస్ ఎక్కడ చదువు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదువు, ఎన్ని మార్కులు వచ్చినాయి, నీ గ్రూప్ ఏంటి, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివావు, ఎన్ని మార్కులు వచ్చినాయి, నీ గ్రూప్ ఏంటి, నీ హాబీస్ ఏంటి, నువ్వు స్పోర్ట్స్ ఆడతావా లేదా. అందుకే నేను చెప్పాను ప్రతి ఒక్కరూ కంపల్సరీగా స్పోర్ట్స్ ఆడండి. బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాలమ్స్ ఇన్ ద డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ దట్ యు సెండ్ టు ది యూపీఎస్సీ. యూపీఎస్సీకి నీ బయోడేటాని డిఏఎఫ్ రూపంలో ఇస్తాం. డిఏఎఫ్ అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఈ వివరాలన్నీ ఇస్తాం దానికి. అందులో నువ్వేమైనా స్పోర్ట్స్ ఆడతావా లేదా అడుగుతారు. నువ్వు ఏ స్పోర్ట్ ఆడితే అది చెప్పు దాంట్లో. అండ్ తర్వాత నీ హాబీస్ ఏంటో అడుగుతారు. అండ్ వెదర్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఎనీ లీడర్షిప్ రోల్ డ్యూరింగ్ యువర్ ఎడ్యుకేషన్. లీడర్షిప్ రోల్ అంటే క్లాస్ లీడర్ గాను, లేకపోతే ఒక టీమ్ వాలీబాల్ టీమ్ కెప్టెన్ గాను, లేకపోతే ఒక ఫెస్ట్ జరిగినప్పుడు ఆ ఫెస్ట్ సెక్రటరీ గాను ఏదో ఒకటి చేస్తుంటాం. అటువంటి లీడర్షిప్ రోల్స్ ఏమైనా ఉన్నాయా లేదా, వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఆదిలాబాద్, ఫ్రమ్ విచ్ ఏరియా యూ హ్యావ్ అరైవ్డ్,
అంటే నీ నేటివ్ డిస్టిక్ ఏది అని అంటారు. అప్పుడు ఆదిలాబాద్ అని రాస్తాం. ఆదిలాబాద్ గురించి క్వశ్చన్లు అడుగుతారు. ఆదిలాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? అండ్ ఆదిలాబాద్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఆదిలాబాద్ జనాభా ఎంత? ఆదిలాబాద్లో మెయిన్ ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? అగ్రికల్చరా లేకపోతే ఇండస్ట్రియల్ యాక్టివిటీయా? ఏం ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? మీ ఆదిలాబాద్ జిల్లాలో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు? సో ఇటువంటి మీ జిల్లా గురించి అడగడం. ఇప్పుడు సపోజ్ మీ ఫాదర్ ఎవరు, మీ మదర్ ఎవరు కూడా రాయాలి అక్కడ. సపోజ్ ఇఫ్ యువర్ ఫాదర్ హ్యాపెన్ టు బి ఏ డాక్టర్, అసలు డాక్టర్లు వేస్ట్ నువ్వేమంటావు అంటారు సింపుల్గా. డాక్టర్లు అనేది వేస్ట్, ఆ పోస్టే వేస్ట్, నువ్వేమంటావు అంటే నువ్వు కంగారు పడతావు. ఇదేంటి మా డాడీ చిన్నప్పటి నుంచి డాక్టర్, మంచి డాక్టరే కదా, వేస్ట్ అంటాడు ఏంది అని చెప్పి కంగారు పడకూడదు. దట్ ఈస్ వేర్ యువర్ స్ట్రెస్ ఎబిలిటీస్ ఆర్ టెస్టెడ్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎబిలిటీస్ ఆర్ టెస్టెడ్. సారీ సార్, ఐ డు నాట్ అగ్రీ విత్ యూ అని స్టార్ట్ చేయాలి యువర్ ఆన్సర్. ఇది నీకేం మతిలేదా, డాక్టర్లు వేస్ట్ అంటున్నావు, మా డాడీని చూడు, ఇట్లా అనకూడదు. సారీ సార్ అంటే యూ హ్యావ్ టు బీ పొలైట్ ఇన్ యువర్ ఆన్సరింగ్ ఆన్ వన్ హ్యాండ్. At the same time, you are disagreeing with what he was saying. Polite as well as disagreeing. Politely disagreeing. Let us agree to disagree. అంటారు దీన్ని. అగ్రీయింగ్ టు డిజగ్రీ అంటే నువ్వు చెప్పింది కరెక్టే కానీ నేను ఒప్పుకుంటాను. అది నీ అభిప్రాయం, నా అభిప్రాయం వేరే. నా అభిప్రాయం ప్రకారం ఇట్లా డాక్టర్లు మంచోళ్ళే అని చెప్తాను. సపోజ్ నీ హాబీస్ ఏంటి అని అడుగుతాను. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ రిటర్న్ లైక్ వాచింగ్ BTS మ్యూజిక్ అని చెప్పి నీ హాబీస్లో రాసేవాడు. వాళ్ళ 7 పేర్లు ఏంటి అడుగుతారు. లిస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ద BTS టీమ్. ఆ 7 మెంబర్స్ పేర్లు చెప్పాలి. దీంట్లో అందరికన్నా పెద్దోడు ఎవడట సింపుల్గా. హూ ఈజ్ ది ఎల్డెస్ట్ అమాంగ్ ఆల్ ద 7? హూ ఈజ్ ది యంగెస్ట్ అమాంగ్ ఆల్ ద 7? సపోజ్ నీ హాబీ క్రికెట్ ఆడడం ఆర్ క్రికెట్ చూడడం అని రాసేవాడు. అప్పుడు దెన్ దే ఆర్ ఆస్కింగ్ ది క్వశ్చన్స్ లైక్ క్రికెట్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఏం అడుగుతారు? సపోజ్ కొన్నిసార్లు ఎట్లా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే యూ విల్ ప్రిపేర్ 100 థింగ్స్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్, బట్ దే విల్ ఆస్క్ 101st థింగ్. అది అంటే విచ్ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్. దిస్ షుడ్ బి యువర్ ప్రిపరేషన్. అంటే నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే వాట్ ఎవర్ ఐ ప్రిపేర్ దే విల్ నాట్ ఆస్క్ ఫ్రమ్ దోస్ థింగ్స్, దే విల్ ఆస్క్ నెక్స్ట్ థింగ్. ఇప్పుడు సపోజ్ లాస్ట్ టైము ఒక అభ్యర్థి ఇట్లనే ఇంటర్వ్యూకి వెళ్తే అతను పెట్టింది ఏంటంటే షటిల్ బ్యాడ్మింటన్ మై హాబీ అని పెట్టాడు. ఆయన మొత్తం షటిల్ బ్యాడ్మింటన్ గురించి మొత్తం నాలెడ్జ్ సంపాదించుకున్నారు. ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. దాన్ని 100 రకాల ప్రిపరేషన్ చేస్తే ఆయన 101 క్వశ్చన్ అడుగుతారని చెప్పే కదా, అది అడిగారు. క్వశ్చన్ ఏంటి? డ్యూరింగ్ ది ఎంటైర్ మ్యాచ్ ఆఫ్ షటిల్ బ్యాడ్మింటన్ హౌ లాంగ్ డూ యూ రన్? అంటే ఒక మ్యాచ్ ఉంటుంది కదా, ఒక 21 పాయింట్ మ్యాచ్ ఉంటుంది. ఆ 21 పాయింట్ మ్యాచ్లో నువ్వు ఎంత దూరం పరిగెడతావు? అది జనరల్గా అది మనం లెక్క పెట్టుకోం, కానీ మొత్తం పరిగెడుతూనే ఉంటాం కదా. ఆల్మోస్ట్ ఒక 10 minutes నడుస్తుంది. 10 minutesలో చాలా స్పీడ్గా పరిగెడుతుంటాం. కానీ క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, మెంటల్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. క్యాలిక్యులేట్ చేసుకుని ఇట్ విల్ టేక్ ఆన్ అండ్ అరౌండ్ 7 minutes. 7 minutes పడుతుంది. 7 minutesలో నేను ఎంత దూరం పరిగెడతాను అంటే ఒక 2 kilometers పరిగెట్టచ్చు. ఇలా బేసిక్గా మెంటల్ క్యాలిక్యులేషన్ చేసుకుని స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటాం. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ నాట్ టు ఎక్స్పెక్ట్ ఎన్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఫ్రమ్ యూ, బట్ హౌ యూ మేనేజ్ దట్ స్ట్రెస్. ఈ క్వశ్చన్ చెప్పగానే అమ్మా అనుకున్నారు చాలామంది. అసలు ప్రిపేర్ కాని విషయం ఇది, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా దరిద్రులు అనుకున్నట్టు. కానీ దీని అబ్జెక్టివ్ ఏంటి? టు టెస్ట్ యువర్ స్ట్రెస్ మేనేజింగ్ కెపాసిటీ. సపోజ్ నువ్వు క్రికెట్ అని పెట్టావనుకో, వాట్ ఈజ్ ద మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఎన్ ఎంపైర్ విల్ గివ్ ద సిగ్నల్స్? అంపైర్ కనీసం ఎన్ని సిగ్నల్స్ ఇస్తాడు ఒక వన్డే మ్యాచ్లో? వన్డే మ్యాచ్లో 50 overs మ్యాచ్, ఇది 2 పార్టీలు కలిపి 100 overs ఆడతారు. మినిమం నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ దట్ ఎన్ ఎంపైర్ కెన్ గివ్ ఇన్ 100 overs అంటే 50-50 మ్యాచ్ అంటే ఒక వన్డే మ్యాచ్లో అని క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు మీరు లెక్కలు మొదలుపెట్టారు. 300 బాల్స్ ఉంటాయి. 50 overs అంటే ఓవర్కి 6 balls, 6 5 30, 300 balls అండ్ 2 కలిపితే 600 balls. ఇవన్నీ లెక్క పెట్టేశాడు. కానీ ఆన్సర్ ఫస్టే ఉంది, మినిమం 1.
మ్యాక్సిమం అడగలేదు కదా. మినిమం తక్కువలో తక్కువ ఎన్ని సిగ్నల్స్ ఇస్తాడు, ఒకటి ఇస్తాడు. ఫస్ట్ టాస్ వేస్తాడు, అక్కడి నుంచి మొదలవుతుంది కదా సిగ్నల్. టాస్ వేసిన వెంటనే నీకేం కావాలి, బ్యాటింగ్ కావాలా, బౌలింగ్ కావాలా, కీపింగ్ కావాలంటావు. ఇది అన్న తర్వాత దెన్ చెయ్యి ఊపుతాడు, అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యింది అని చెప్పి అది అక్కడి నుంచి మొదలైంది సిగ్నల్. దట్ ఈస్ మినిమం నెంబర్ ఆఫ్ సిగ్నల్స్. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అది ఇట్ కెన్ బి మోర్ దెన్ 600. బాల్కి ఒకటి లెక్కేసుకొని 600 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇవి లాజికల్ క్వశ్చన్స్, నాట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ మెంటల్ ఎబిలిటీ టు మేనేజ్ ద స్ట్రెస్. సో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉండవు అని చెప్పలేం. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్, బట్ నన్ ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ బీ నోన్ టు యూ అండ్ యూ హ్యావ్ టు బీ very honest in answering the question. Absolutely honest. Absolute honest అంటే when I say that it is absolute, it should be. ఇప్పుడు ఒక స్టూడెంట్ 2015లో ఒక స్టూడెంట్ ఉండే, ఇండియన్ రైల్వే సర్వీస్ వచ్చింది. హీ వాజ్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ IAS, బట్ హీ గాట్ ఓన్లీ ఇండియన్ రైల్వే సర్వీస్ జస్ట్ బికాస్ హీ వాజ్ నాట్ ఆనెస్ట్ ఇన్ ఆన్సరింగ్ వన్ క్వశ్చన్. హీ స్పాయిల్డ్ ఎంటైర్ ఇంటర్వ్యూ. ఒక్క ప్రశ్నకి అబద్ధం చెప్పాడు, మొత్తం టోటల్ ఇంటర్వ్యూ అంతా నాశనం అయిపోయింది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, హీ వాజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో ఉంటాడు ఆయన. అఫ్కోర్స్ ఉన్నారేమో ఇక్కడ ఎవరో, అందుకే నవ్వుకుంటున్నారు. బట్ శ్రీకాకుళం అనేది చాలా ఈ IAS IPSలకి చాలా ఫేమస్ ఏరియా, ఇంక్లూడింగ్ మన గోపాలకృష్ణ రోడెంకి ఈజ్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం, హూ గాట్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్. తెలుగు మీడియంతో ఆయన రాసి సక్సెస్ అయ్యాడు. 2016 బ్యాచ్. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద 2015 బ్యాచ్. సో ఈ స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అంతా బాగానే ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ఉండే. అండ్ రిటర్న్లో ఆయనకు వచ్చిన మార్కులకి ఆల్మోస్ట్ IPS రేంజ్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇంటర్వ్యూలో తేడా చేయడం వల్ల మార్కులు బాగా గణనీయంగా పడిపోయాయి. సో IAS IPS రావాల్సిన వాడికి ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల, అంటే అబద్ధాలు చెప్పడం వల్ల ఏమైంది, IRS అంటే రెవెన్యూ సర్వీస్ కూడా కాదు, ఇండియన్ రైల్వే సర్వీస్కి వెళ్ళిపోయాడు. అంటే మొత్తం సర్వీసెస్ 2019 వరకు ఉంటాయి. ఆ 19లో లైక్ 17th సర్వీసు ఏదో ఉంటుంది, ఇండియన్ రైల్వే సర్వీస్. అయితే అతను అడిగిన క్వశ్చన్ ఏంటి, వెరీ సింపుల్. సో అది DAF ఉంటుందని చెప్పాం కదా, DAF డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఇలా చూస్తూ ఒక చైర్పర్సన్ అడిగాడు. సో మిస్టర్ ప్రశాంత్, యు ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఎస్ సార్. సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ యూ కమ్ టు ఢిల్లీ? సింపుల్ క్వశ్చన్ ఉందా లేదా? నువ్వు ఢిల్లీకి ఎలా వచ్చావు? ఏం చెప్పాలి, ట్రైన్లో వచ్చావా లేకపోతే ఫ్లైట్లో వచ్చావా? ఆయన యాక్చువల్గా ఫ్లైట్లో వెళ్ళాడు. అంటే వైజాగ్ దాకా ట్రైన్లో వచ్చి, బస్సులో వచ్చి, వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రైన్లో వచ్చి, దెన్ అక్కడి నుంచేమో ఫ్లైట్లో వెళ్ళాడు. ఇది యాక్చువల్గా ఇది చెప్తే బాగుండేది, కానీ వాట్ హీ సెడ్ ఈస్ ఐ కేమ్ బై ట్రైన్ అన్నాడు. అంటే ఏంటి, ఇతను నిజం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? అబద్ధం చెప్పాడు. వీళ్ళు గమనించారు, వీడు అబద్ధం చెప్తున్నాడు, తేడా చేస్తున్నాడు అని చెప్పి. ఎందుకంటే అబద్ధం చెప్పేటప్పుడు మన ఫేస్లో వచ్చేటటువంటి చేంజెస్ తెలిసిపోతాయి. ఎందుకని అక్కడ చిన్నోళ్ళు కాదు కూర్చుంది, 5గురు ఉన్నారని చెప్పాను కదా. ఒక్కొక్కళ్ళ వయసు మినిమం 60 ఉంటుంది. ఎందుకంటే రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ అండ్ ప్రొఫెసర్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద బోర్డ్, UPSC బోర్డ్. 5గురు అంటే 300 సంవత్సరాల వయసు ఆమె. అంటే మినిమం 60 వేసుకుంటే ఇంటూ 5 వేసుకుంటే 300 years యావరేజ్ ఏజ్, మీన్ ఏజ్ అనేది. అంటే 300 years ఏజ్ ఉన్నవాళ్ళు, నువ్వేమో ఎంత 30 years లోపు ఉండేవాడివి, నేను అంచనా వేయగలుగుతారా లేదా అండి? వేసేసారు. వీడితో అబద్ధం చెప్పిండు. బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు బీ హంబుల్ ఇన్ గివింగ్ ది ఆన్సర్. అంటే ఫ్లైట్లో వచ్చానంటే నేను బాగా రిచ్ అనుకుంటాను, కాబట్టి అలా కాకుండా నేను నార్మల్గా మిడిల్ క్లాస్ ఉండి అని హంబుల్గా ఉండాలని ప్రయత్నం చేశాను. అవసరం లేదు అది. యూ డోంట్ హ్యావ్ టు బీ హంబుల్, యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్. నిజాయితీగా నిజం చెప్పాలి. వెంటనే సెకండ్ క్వశ్చన్ అడిగారు, ఇన్ విచ్ క్లాస్? అంటే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, ఏసీయా, థర్డ్ ఏసీయా? అది ఈ మొదటి క్వశ్చన్కి అబద్ధం చెప్పాడు కాబట్టి సెకండ్ క్వశ్చన్కి ఏం చెప్పాలి? సెకండ్ క్లాస్ అన్నాడు. నిజమా అబద్ధమా? అబద్ధం.
అండ్ థర్డ్ క్వశ్చన్ మళ్ళీ అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతానే ఉంది. థర్డ్ క్వశ్చన్ అడిగారు, ఏంటి, డిడ్ యూ స్పోక్ టు ఎనీ కో ప్యాసెంజర్స్ డ్యూరింగ్ ది ఎంటైర్ జర్నీ ఆఫ్ 38 hours? మరి కో ప్యాసెంజర్స్తో మాట్లాడేవా? వీడేం చెప్పాలి, మాట్లాడలేదంటే ఏమని అనుకుంటారు, మాట్లాడాను అంటే మాట్లాడేదని చెప్పేద్దాం అని మాట్లాడాను అన్నారు. మళ్ళీ మూడో అబద్ధం, మూడో క్వశ్చన్కి మూడో అబద్ధం. వాట్ డిడ్ యూ టాక్ టు దమ్? 4వ అబద్ధం. నువ్వేం చెప్పినా ఇంక అబద్ధమే కదా. అట్లా 12 క్వశ్చన్లు ఓన్లీ ఆ ట్రైన్ జర్నీ మీద అడిగారు. కాబట్టి ట్రైన్ సర్వీస్ ఇచ్చారు, ఇండియన్ రైల్వే సర్వీస్ ఇచ్చారు. ఈ 12 క్వశ్చన్లకి అతను చెప్పినటువంటి ఆన్సర్ తప్పులే, అబద్ధాలు, అన్ని అబద్ధాలు. దాని ప్రభావం ఎలా ఉంటుంది, 12 minutes తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగారో దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా చెప్పలేనటువంటి పరిస్థితి. కాన్ఫిడెన్స్ పోతుంది కదా. 12 క్వశ్చన్లకి అబద్ధం చెప్పి 13th క్వశ్చన్కి నువ్వు నిజం చెప్పినా వాళ్ళు నమ్మరేమో అనే కాన్ఫిడెన్స్ పోతుంది. కాబట్టి ఇన్ ద ఇంటర్వ్యూ దే టెస్ట్ నాట్ యువర్ నాలెడ్జ్ బట్ యువర్ ఆనెస్టీ. కాబట్టి ఆ ఆనెస్టీ అనే దాని మీద నిలబడడం అది. బికాజ్ ఆనెస్టీ విల్ గివ్ యూ ద డేరింగ్ ఎబిలిటీ టు డూ ఎనీథింగ్. దిస్ ఈజ్ వాట్ ద యూపీఎస్సీ ఈజ్ లుకింగ్ ఫర్. సో కాబట్టి మన ప్రిపరేషన్ని లో ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. మామూలుగా జిఎస్ చదివినా సీసాట్ చదివినా అవన్నీ ఇంటిగ్రేషన్ అయి ఉంటాయి దీంట్లో. మన పర్సనాలిటీని బిల్డ్ చేశాను. ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్. ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు మేకింగ్ ద డ్రాఫ్టింగ్ ఎబిలిటీస్ ఇస్తుంది, మాట్లాడే ఎబిలిటీస్ ఇస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ టాకింగ్, ఇట్ ఈస్ అబౌట్ లిజనింగ్ ఫస్ట్. అది 20 క్వశ్చన్లు తయారు చేశాను కదా ఇక్కడ. 20 క్వశ్చన్లు నాకు ఎట్లా తెలిసినాయి ఇటువంటి క్వశ్చన్లే బిగినర్స్ అడుగుతారని అంటే, బికాస్ ఐ వాజ్ లిజనింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అబౌట్ దేర్ బేసిక్ డౌట్స్. స్టూడెంట్స్ అడిగేటటువంటి బేసిక్ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వినటం వలన తెలిసిన విషయాలు కాదు. కాబట్టి జనరల్గా చాలామందికి ఉండేటటువంటి డౌట్స్ ఇవ్వాలి. సో దేర్ ఫోర్ యాజ్ అ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నప్పుడు యూ షుడ్ ఫస్ట్ లెర్న్ టు లిజన్, దెన్ టాక్. ఇంటర్వ్యూలో కూడా చూసేది అది. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాపర్గా వినాలి. అందుకే డిస్టెన్స్ కూడా చెప్పాను. బోర్డుకి ఆ బోర్డులో ఉండే వాళ్ళకి నీకు ఉండే డిస్టెన్స్ ఎంత ఉందని చెప్పాను. 5 feet డిస్టెన్స్ ఉంటుంది ఆ చైర్కి. ఒక స్టూడెంట్ని అయితే ఇంకా దారుణంగా చేశారు. ఒక ఆస్పిరెంట్ రాగానే ఇంటర్వ్యూ బోర్డులోకి రాగానే ఆయన కూర్చోడానికి చైర్ లేదు. ఆ చైర్లో చైర్మన్ కూర్చున్నాడు. ఆస్పిరెంట్ కూర్చునే చైర్లో, క్యాండిడేట్ కూర్చునే చైర్లో చైర్మన్ కూర్చున్నాడు. ఈయన లోపలికి ఎంటర్ అయ్యి మే కమిన్ సార్ అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత నిలబడ్డాడు. ఇతనికి ఏం చేయాలో తెలియట్లే. మరి చైర్మన్ కుర్చీ ఖాళీగా ఉంటుంది కదా. అండ్ చైర్మన్ హ్యాస్ ఆస్క్డ్ దిస్ క్యాండిడేట్ టు సిట్ ఇన్ దట్ చైర్మన్స్ చైర్. బోర్డు ప్రెసిడెంట్ అంటారు. ఆ బోర్డు ప్రెసిడెంట్ చైర్లో కూర్చోమన్నాడు. అంటే ఏంటి, మధ్యలో క్యాండిడేట్ ఉంటాడు, అటిద్దరు ఇటిద్దరు, ఎదురుగానేమో చైర్మన్ ఉంటాడు. ఇది అన్నిటికన్నా పెద్ద దారుణం. ఎందుకని, మామూలుగా వీడు నేర్చుకున్నదంతా ఏంటి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇగో ఇట్లా యూ షేప్ టేబుల్ ఉంటుంది, దాని మీద 5 కూర్చుంటారు, ఎదురుగా 5 feet దూరంలో క్యాండిడేట్ ఇది కదా వాడి మెంటల్ ప్రిపరేషన్. కానీ దీన్ని అబ్జర్వ్ చేసి వాడికి సర్ప్రైజ్ ఇచ్చారు. వచ్చి కూర్చునేటప్పటికి, అంటే నువ్వు ఇట్లా మామూలుగా క్యాండిడేట్ చైర్లో కూర్చున్నావు అనుకో, ఏమవుతుంది, ఎవరు అడిగినా కానీ ఇట్లా చూసి చెప్పచ్చు. కానీ చైర్పర్సన్ ప్రెసిడెంట్ కూర్చునే చైర్లో నువ్వు కూర్చున్నావు. ఇటు సైడ్ అడిగినప్పుడు ఇటు తిరగాలి, ఇటు సైడ్ అడిగినప్పుడు ఇటు తిరగాలి, ఎదురుగా చైర్మన్ అడిగినప్పుడు ఇటు తిరగాలి. కన్ఫ్యూజ్ చేస్తారు, పిచ్చెక్కిచ్చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వాడు మొత్తం పర్ఫార్మెన్స్ అంతా వరస్ట్ అవుతుంది. అంటే యూ షుడ్, అందుకనే చెప్పాను ఫస్ట్, యూ షుడ్ ప్రిపేర్ దట్ దే విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్స్ విచ్ ఐ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ ఆన్. అంటే ఇటువంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎబిలిటీస్ ఈ రకంగా టెస్ట్ చేయడం అన్నమాట. అటువంటి స్ట్రెస్ సిచ్యువేషన్, మరి ఆ స్ట్రెస్లో నువ్వు మేనేజ్ చేయగలుగుతావా లేదా అది. సో సపోజ్ ఇందాక ఒక అనుకున్నావు, నువ్వు క్రికెట్ అంటే నీకు ఇష్టం అని చెప్పావు, అండ్ నీకు కేసు కూడా ఇవ్వచ్చు అటువంటి సిచ్యువేషన్. ఓన్లీ ఇటువంటి క్వశ్చన్సే, డైరెక్ట్ క్వశ్చన్లే కాకుండా ఒక కేస్ స్టడీ ఇవ్వచ్చు. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఏ బౌలర్, ఇఫ్ యు ఆర్ హ్యాపెన్ టు బి ఏ బౌలర్, నీకు ఏమి ఇష్టం అని అడుగుతారు, బ్యాటింగ్ ఇష్టమా, బౌలింగ్ ఇష్టం అన్నా, బౌలింగ్ ఇష్టం అన్నావు అనుకో, స్లో బౌలింగా లేకపోతే
పేస్ బౌలింగ్ అంటే పేస్ బౌలింగ్ అన్నాను. అప్పుడు దెన్ దే విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ లైక్ విచ్ టైప్ ఆఫ్ బాల్ విల్ యూ యూస్ టు అవుట్ వైభవ్ సూర్యవంశీ. సింపుల్గా వైభవ్ సూర్యవంశీ ఇలాంటి మూర్ఖుడిని అవుట్ చేయడానికి నువ్వు ఎలాంటి బాల్స్ ఉపయోగిస్తావు. వాడు ఎంత మూర్ఖంగా అయితే బ్యాటింగ్ చేస్తాడో నేను కూడా అంతే మూర్ఖంగా బౌలింగ్ చేస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ వాడిని అవుట్ చేయడానికి, ఆ పిల్లోడిని అవుట్ చేయడానికి బాడీ లైన్ బౌలింగ్ ఉపయోగించారు ఎవరు, ముంబై ఇండియన్స్ ఎవరు. అంటే బాడీ లైన్ బౌలింగ్ ఏంటంటే బాడీ మీద డైరెక్ట్గా బంతులేసి కొట్టడం, ఇంక అంతే. వాడు దెబ్బలు తగిలి వెళ్ళిపోతాడు అది. సో వాడి రేంజ్కి అదే, ఇక వేరేది ఇంకేమీ లేదట. సో అట్లా నిన్ను కేస్ స్టడీ ఇచ్చి నిన్ను క్వశ్చన్ అడుగుతారు. ఇఫ్ యూ హ్యాపెన్ టు బీ ఇన్ దట్ సిచ్యువేషన్ వాట్ విల్ యూ డూ. సపోజ్ ఇఫ్ యూ ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఎ పోలీస్ కమిషనర్ ఇన్ ది బస్తర్ డిస్టిక్. బస్తర్ డిస్టిక్ అంటే ఒరిస్సాలో, ఈ ఛత్తీస్గఢ్లో నక్సలైట్ ఏరియా. ఆ బస్తర్ డిస్టిక్లో కమిషనర్గా అపాయింట్ చేశారు. అండ్ యువర్ ఆన్ హంటింగ్ ఆఫ్ నక్సలైట్స్. నక్సలైట్లు వేటాడుతున్నావు. అండ్ యూ మిస్ యువర్ టీమ్. నీ టీం మెంబర్స్ అందరినీ మిస్ అయిపోయావు, నువ్వు అక్కడే మిగిలావు. నీ దగ్గర ఒక గన్ ఉంది, గన్లో బుల్లెట్లు లేవు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎ నక్సల్ టీమ్ ఆఫ్ 5 members హ్యావ్ ఎన్కౌంటర్డ్ యూ. 5 నక్సలైట్లు నీ ఎదురుగా నిలబడ్డారు. ఈ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావు? బాబా అని చెప్పి కాళ్ళు పెట్టుకుంటాంటవా? ఏం చేస్తావు? ఇటువంటి స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇందులో చూస్తేనేమో గన్ ఉంది కానీ గన్లో బుల్లెట్ లేదు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా, ఎవరికి 5 నక్సలైట్లకి తెలియదు కదా. నువ్వు ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తావు? ప్రతిదాన్ని నువ్వు పరిగణలోకి తీసుకుని ఆన్సర్ చెప్పాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్ టు క్యాండిడేట్ హౌ దే రియాక్ట్ ఆన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్. అది ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఏ విధంగా రియాక్ట్ అవుతావు అనేది క్యాండిడేట్ నుంచి క్యాండిడేట్కి మారుతుంది. దీనికి ఏమి సిలబస్లు ఉండవు. సో ప్రిలిమ్స్కి ఒక సిలబస్ ఉంది, మెయిన్స్కి ఇంకో సిలబస్ ఉంది. బట్ ఇంటర్వ్యూ ఈజ్ ద ఓన్లీ థింగ్ వేర్ దెర్ ఈజ్ నో సిలబస్. యూ ఆర్ ప్రిపేరింగ్ ద సిలబస్, దే ఆర్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్స్. నువ్వు సిలబస్ తయారు చేయడం అంటే ఏంటి? నీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కదా. దట్ ఈస్ ద సిలబస్ దట్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ అబౌట్ ద ఇంటర్వ్యూ. సో కాబట్టి ఇంటర్వ్యూకి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇటువంటి అడగరు అనేది ఏమి ఉండదు. ఏదైనా అడగచ్చు. కొన్నిసార్లు ఇది కూడా జరుగుతుంది, ఏం అడగకపోవచ్చు. ఇది కూడా ఉంది. ఏం అడగకపోవడం అంటే ఏంది? A candidate came to the interview, went to the interview. He was asked to sit in the chair. Then the members started speaking among themselves. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇతను ఏం అడగట్లే, ఇతను నిర్మోహం వేసుకుని చూస్తున్నాడు. ఒక 5 minutes తర్వాత సడన్గా చూశారు. ఓ సారీ యు ఆర్ దేర్ నో అని చెప్పి యూ కెన్ లీవ్ అన్నారు. 5 minutes తర్వాత వీళ్ళు మాట్లాడేసుకొని ఛాయలు తాగి అయిపోయిన తర్వాత, ఏ సారీ సార్, సారీ రా, నువ్వు ఇక్కడ ఉన్నావా? సారీ రా, యూ కెన్ గో అన్నాడు. బట్ హీ వాజ్ అవార్డెడ్ 180 marks అవుట్ ఆఫ్ 275. అంటే ఈ 5 నిమిషాల పాటు వాడిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు వీడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది కూడా ఒక రకమైన స్ట్రెస్సే కదా నీకు. కాబట్టి ఆ ప్రతిదీ కూడా టెస్టింగే. ఏ క్వశ్చన్ అని అడగవచ్చు, ఎలాంటి క్వశ్చన్ అని అడగవచ్చు, అండ్ ఏమీ అడగకపోవచ్చు. ఒక అమ్మాయిని అయితే ఒకటే క్వశ్చన్ అడిగారు. ఒక అమ్మాయి వచ్చింది, తన హాబీస్లో ఏం పెట్టింది అంటే వర్కింగ్ ఇన్ అన్ NGO టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేసే ఒక NGOలో పనిచేస్తానని. బాగానే ఉంది. అండ్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూలోకి రూమ్లోకి వెళ్ళింది. కూర్చోమని కూడా అనలేదు. చైర్ పక్కకి వెళ్ళి ఇట్లా నిలబడింది అంతే. నిలబడిన తర్వాత బోర్డు చైర్పర్సన్ అంటే బోర్డు ప్రెసిడెంట్, ఒక లేడీ ప్రెసిడెంట్, ఆవిడ ఏమి అడిగింది అంటే, వాట్ యూ థింక్ అబౌట్ విమెన్ స్మోకింగ్? అమ్మాయిలు స్మోకింగ్ చేయడం మీద నీ అభిప్రాయం ఏంటి అనగానే ఈ అమ్మాయి రెచ్చిపోయింది. నిలబడే ఉంది, కూర్చోలేదు, నిలబడి రెచ్చిపోయింది. అసలు స్మోకింగ్ అంటేనే దరిద్రం, అటువంటిది అమ్మాయిలు తాగబట్టవా, ఆ టైపులో రెచ్చిపోయింది. వెరీ గుడ్, ఒక ఆన్సర్ ఇచ్చేసింది. అసలు స్మోకింగ్ చేయకూడదు అన్నట్టుగా చెప్పేసింది. చెప్పేసిన తర్వాత థ్యాంక్స్, యూ కెన్ టేక్ యూ సీట్ అని చెప్పింది. కూర్చుంది. కూర్చున్న తర్వాత ఆ చైర్పర్సన్ తన డ్రాలో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకొని తాగడం మొదలుపెట్టింది.
అప్పుడు ఆ అమ్మాయి పొజిషన్ ఎట్లుంటుంది, ఆ క్యాండిడేట్ పొజిషన్ ఎట్లుంటుంది? ఆల్రెడీ నేను సిగరెట్ తాగడం అంటే మహాపాపం, నువ్వు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతావు, ఈ టైప్లో చెప్పింది. చైర్పర్సన్ ఏమో సిగరెట్ తాగడం మొదలు. ఇలా ఉంటుంది క్వశ్చన్. ఇంకొక క్యాండిడేట్ అతనికి యూజువల్గా మనం ప్రయారిటీస్ ఇస్తాం. ఐఏఎస్ ఫస్ట్, ఐపీఎస్ సెకండ్, ఐఆర్ఎస్ థర్డ్ ఇట్లా ఇస్తాం. వీడేం చేశాడంటే ఐఆర్ఎస్ అని పెట్టాడు. మై ఫస్ట్ ప్రయారిటీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అండ్ హీ వాజ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ద మూమెంట్ హీ ఎంటర్డ్ ద బోర్డ్. స్ట్రైట్ అవే వన్ క్వశ్చన్ ఉంది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఆన్ ఎ స్కేల్ ఆఫ్ ఆనెస్టీ ఆఫ్ 0 to 100 వేర్ విల్ యూ స్టాండ్? ఆన్ ఎ స్కేల్ ఆఫ్ ఆనెస్టీ ఆఫ్ 0 to 100 అంటే ఆనెస్టీ అనే ఒక స్కేల్ ఉంటే, ఆ స్కేల్ మీద 0 to 100 ఉంటే 0 ఇస్ ది అబ్జల్యూట్ డిజానెస్టీ, 100 ఇస్ ది అబ్జల్యూట్ ఆనెస్టీ. వేర్ విల్ యూ స్టాండ్ అని. అంటే నువ్వు ఈ స్కేల్లో ఏ స్థాయిలో ఉంటావు? వాడు అన్నాడు ఆన్సర్ బ్యాలెన్స్గా చెప్పాలని చెప్పి 50 అన్నాడు. 50 అంటే ఏంటి? సగం నిజాయితీగా ఉంటా, సగం నిజాయితీగా ఉండను అన్నారు. అంతే. వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పారు, యూ కెన్ గో అన్నారు. ఒకటే క్వశ్చన్, ఓన్లీ వన్ క్వశ్చన్. ఎందుకని? వాడు సర్వీస్లోకి రాకముందే సగం అవినీతి పరుడైపోయాడు కదా. ఈజ్ ఆఫ్ కరప్ట్ బిఫోర్ ఎంటరింగ్ ద సర్వీస్. ఇఫ్ హీ ఎంటర్స్ ద సర్వీస్ హీ విల్ బీ ఫుల్లీ కరప్ట్. సో కనుక ఇది అడుగుతాడు, ఇది అడగడానికి ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బీ రిలేటెడ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్, బట్ మే నాట్ బీ టు దట్ యూ లుక్ లైక్ ఇట్ విల్ నాట్ బీ రిలేటెడ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్. దే మే ఆస్క్ యూ ఎనీథింగ్, దే మే నాట్ ఆస్క్ యూ ఎనీథింగ్ else. They may ask you only one question. They keep you under absolute stress. ఇవన్నీ మన ప్రిపరేషన్లో భాగం అయిపోతాయి. అందుకనే నీకేం చెప్పాను, ఈ 5 years ప్రిపరేషన్ ఎందుకు అని అంటే, ఇట్ హెల్ప్ యూ నాట్ ఓన్లీ టు అక్వైర్ ది అకాడమిక్ స్కిల్స్ బట్ ఆల్సో లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ అంటే ఏవి? ప్రత్యేకంగా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్. అది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ జిజ్ఞాస సెషన్లో మరో టాపిక్ గురించి మాట్లాడదాం.